ఉన్నాను. అందరికీ వందనాలు. మొన్న అరకు దగ్గర పాడేరు ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మందిరంలో వాడుతున్నారు తబలా, కాంగో, డోలకు ఏమి లేవు. చప్పట్లు కొడుతుంటేనే కన్నెను మోగుతున్నాయి. తాళంతో పని లేకుండా కరెక్ట్ టైమింగ్ చప్పట్లు కొడతా ఉన్నారు. స్వరం ఎత్తి ఇదే పాట పాడితే మైమరచిపోయాను నేను. అంత మాధుర్యంగా పాడుతూ ఉన్నారు. ఇంకొక వింతైన విషయం చెప్పనా, వాళ్ళు పూర్తిగా తెలుగు భాషకు చెందిన వాళ్ళు కాదు, ఒడియా మాట్లాడతారు. ఒడియా మాట్లాడే వాళ్ళ మాతృభాష ఒడియా మాట్లాడతారు. వాళ్ళు కొంచెం తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు కొంచెం తెలిసిన వ్యక్తులు ఈ పాట పాడుతూ ఉంటే నేను పాడటం మానేసి వెంట కూర్చున్నా. నేను మీరు సంఘబిడ్డలై ఉండి నీరసం రోగుల్లాగా మీరు పాట పాడుతుంటే నాకు నీరసం వచ్చింది. సచ్చు దెబ్బలు కొట్టుకుంటే ఏది మీరు పాడటం. వాళ్ళు పాడుతుంటే మ్యూజిక్తో పని లేదు, అంత పర్ఫెక్ట్గా తాళం చప్పట్లు కొడుతూ ఉన్నారు, గట్టిగా కొడుతున్నారు. కొంచెం మారండి. ఆరాధనా గీతం ఏదైనా పాట ఎత్తుకున్నప్పుడు స్వరాలు ఎత్తి పాడటం, చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని మయంపరచుకోవటం చేయండి. దైవజనుడు భలే అద్భుతంగా వాళ్ళని పెంచాడు, పాస్టర్ అబ్రహాం గారు. ఇక్కడ మన చీరాల పక్కన ఉన్న ఊరు నుంచి వెళ్ళాడు అక్కడికి, ప్రభు దర్శనం మీద వెళ్ళాడు సేవకి. అక్కడ చేస్తున్నాడు. మా తోన్మాదులు రక్తం పడిందా కొట్టారు. అయినా సరే లెక్క చేయకుండా అక్కడ ఇప్పుడు ఈరోజు దేవుని కృపను బట్టి ఒక 100 మంది ఆత్మల్ని ప్రభావితం చేశాడు అక్కడ. దేవుని కృప. దెబ్బలు తిని దేవుని సేవకు నిలిచి అనేక మందిని ఇప్పుడు రక్షణలోకి నడిపించి ఒక మందిరం కట్టి, ఒక సంఘం కట్టి, ఒక పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం వెలుగెత్తి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొకసారి చెప్తారా? బాగుంది, ఇంకొకసారి చెప్పండి. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చూసుకుందాం రండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయము. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. ఈ శుక్రవారపు వేళ మధ్యాహ్న కాలమందు మేమంతా కూడా ఇంతవరకు మేము చేసిన ఆరాధన అంతటిని కూడా మేము చేసిన ఆరాధనను విన్నావు. మా మధ్య నువ్వు సంచరించావు, మమ్మల్ని తాకావు, స్వస్థపరిచావని నమ్ముతున్నాం. మా బిడ్డల్ని కూడా నీవు స్పర్శించావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ మాటల కోసం మిగులు ఆశ కలిగి ఉన్నాం. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్పు కలుగుతుంది నాయన. మా బ్రతుకులు వెలిగించబడతాయి కనుక మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరు అధ్యక్ష స్థానం అందుండి నీ బలహీన దాస్తుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీవే నీ కొరకు వాడుకోమని, నీ వాక్యమును పంపి మమ్మను ప్రోత్సాహపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఐగుప్తు బానిస బంధకాల్లో ఉండి శ్రమను అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజల విషయంలో దేవుడు మోషేను పిలిచి ఆ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో
మోషేకు తెలియజేసినటువంటి ఘట్టం అది. మోషేతో అంటున్నాడు, వారి బాధలు, వారి మొర్ర నేను చూశాను, విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి నేను వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి విశాలమైన మంచి దేశమునకు వాళ్ళని నడిపించడానికి దిగొచ్చాను అని ఒక చోట కాదు, మరికొన్ని చోట్ల కూడా దేవుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. క్రింద మీరు చూస్తే చూడండి, 17వ వచనం, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. వాళ్ళతో చెప్పు. మోషేతో చెప్పాడు, వాళ్ళని అలా తీసుకెళ్ళడానికి నేను దిగొచ్చానని. ఈ మాట వాళ్ళతో కూడా చెప్పమన్నాడు, మిమ్మల్ని ఇలా తీసుకెళ్తానని నేను వాళ్ళకి చెప్పానని చెప్పు, మాట ఇస్తున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి వాళ్ళతో చెప్పమని కూడా దేవుడు చెప్పాడు. బాగుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం, దేవుడు చేసిన ఈ ప్రామిస్ నిజంగా నెరవేరిందా, నిరర్థకమైందా అన్నది ప్రశ్న. బైబిల్ గ్రంథంలో కొంతమందికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, నెరవేర్చాడు. కొంతమంది విషయంలో వాగ్దానాలు నెరవేరినాయి, కొంతమంది విషయంలో వాగ్దానాలు నెరవేరలేదు. వాగ్దానాలు నిరర్థకం అవుతాయా, దేవుడు మాటిస్తే కూడా తప్పిపోతుందా అనేది ఒక ప్రశ్న. ఈరోజు ఈ కోణంలో నుంచి ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ ప్రేరణ పొందాను. దేవుడు మాటిస్తే తప్పిపోయిద్దా, దేవుడు మాటిస్తే తప్పుతాడా, తొందరపడి దేవుడు మాటిస్తాడా, మనదాకా ఆలోచన లేకుండా అనాలోచనగా దేవుడు వాగ్దానాలు చేసేస్తాడా, ఒట్లు పెడతాడా, ప్రామిసులు చేస్తాడా? చెయ్యడు. దేవుడు మాట్లాడేటప్పుడు అన్ని కోణాలలో ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు. మాట్లాడాడంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు, తిరుగుండదు. అందులో ప్రామిస్ చేస్తే, ఒట్టు పెడితే మరి నిశ్చయంగా జరిగిస్తాడు, ఆ మాట వెనక్కి తీసుకోడు దేవుడు. కానీ కొంతమంది విషయంలో ఆ వాగ్దానము రద్దయిపోయింది, ఆ ప్రామిస్ రద్దయిపోయింది, వాగ్దానం నిరర్థకమైపోయింది, నెరవేరలేదు. మనం గమనిస్తే బైబిల్లో ఇద్దరిని మీకు చూపిస్తాను. ఒకటి ఇశ్రాయేలు జనాంగాన్ని, రెండవది ఇస్కరియోతు యోధాని. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు ఆయనతో కూడా ఉన్నప్పుడు 12 ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. వాళ్ళందరూ ఉన్నప్పుడు సీమోను పేతురు ఒక మాట అడిగాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, అందువలన మాకేమి దొరుకును అని ప్రభువుని అడిగాడు. తప్పులేదు, అడిగితే యేసయ్య కోప్పళ్ళ. చూడండి 19వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనంలో ఇలా ఉంది, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా అన్నాడు, ప్రపంచ పునర్జన్మ మందు అనగా పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెండ్రైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు. దేవుని నిమిత్తము మనం కోల్పోతే దానికి 100 రెట్లు ప్రభు చిత్తమైతే ఇక్కడ ఇస్తాడు, నిత్య జీవం కూడా మనకి సంప్రాప్తం అవుతుంది. బాగా వినండి ప్రియులారా. యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసయ్య ఈ మాట చెప్పాడు. సమస్తం వదిలిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా అంటే, మంచిది నాయనా, అలా వెంబడించినందుకు గాను ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా మళ్ళీ రూపాంతరం చెందింది, పునర్జన్మము, మళ్ళీ ఇది కూడా రూపాంతరం చెందింది, మళ్ళా క్రొత్తగా స్థాపించబడింది, తిరిగి స్థాపించబడింది. అప్పుడు రాజ్యము నాది, నాతో పాటు మీరు కూడా రాజ్య పరిపాలన చేస్తారు, మీ 12 కూడా 12 సింహాసనములు నేను వాగ్దానం చేస్తున్నానని మాట్లాడాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 11 మందే దానికి నిలబడ్డారు, 12వ వాడు ఇస్కరియోతు యోధాకు మాత్రం అది దక్కలేదు. మరి ఎవరికి దక్కింది ఆ స్థానం అంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే ఆ స్థానం మత్తీయాకు వచ్చింది. మత్తీయా అని ఆయనకు వచ్చింది. మత్తీయా పేరట చీటీ వచ్చింది. ఎందుకు చీటీ వేశారు?
ప్రభువును అప్పగించిన యూదా తప్పిపోయి పోగొట్టుకుని నా అపోస్తలత్వంలోను ఈ పరిచర్యలోను ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేయాలి అంటే యూస్తు అనబడిన బర్సబ్బా అనే ఆయనను మత్తియా అనే ఇద్దరిని నిలబెట్టి వారి పేరిట చీట్లు వేసినప్పుడు మత్తియా పేరిట చీటి వచ్చింది కాబట్టి మత్తియా యూదా స్థానములో ఆ 11 అపోస్తలులతో కూడా 12వ వాడుగా లెక్కించబడ్డాడు. యూదా కోల్పోయిన స్థానం మత్తియాకు వచ్చింది. అంటే యూదాకు దేవుడిచ్చిన వాగ్దానం రద్దయిపోయింది. చాలా కీలకమైన పాఠం మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులలో అందరికీ ఎంతమంది అయితే ఐగుప్తు నుంచి బయలుదేరారో వారందరికీ దేవుడిచ్చిన వాగ్దానం, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడతాను, నా విశ్రాంతిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పటిదాకా శ్రమ 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 కొలిమిలో కాలారు. ఒరే అది ఆపండి, ఇది పైకి అనుకోలేక చెప్తున్నాను. ఆపండి, ఏది ఇటు ఆపండి అయ్యా. పద్దాకలు ఇది చండాలంగా ఈ ముందుకు పట్టుని వెనక్కి అనుకోవడం నాకు ఇదే సరిపోయింది. ఇప్పుడు చూపించాయన్న అవుతారనే అట్టునండి అయ్యా. మీరేం ఆలోచించవాకండి నా జుట్టు గురించే, అదంతే. కటింగ్ చేయించుకుందాం అనుకోండి, కుదరట్లా, చేయించుకుందాం అదే. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే, నేను ఇలా అనుకోవటం పద్దాకలు మీరు చూసి మీ మైండ్ డైవర్ట్ అయింది. అందుకని మీరు అసలు ఏం పట్టించుకోవద్దు. దయచేసి నేను చెప్పే మాటల మీదే మనసు పెట్టండి. ఇస్కరియోతు యూదా విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా కొంతమంది విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. దేవుడు వాళ్ళను బయటికి తెచ్చేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు, మోషే చేత చెప్పించాడు. బాగుంది. కానీ చేరలా. ఎందుకని చేరలా? సంఖ్యాకాండంలో మనం చూసాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సంఖ్యాకాండంలో గతంలో చూసుకున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళి కనాను దేశానికి సమీపంలోకి వెళ్ళారు. ఇంకొంత ప్రయాణం చేస్తే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవుతారు. మోషే ఏం చేశాడంటే, గోత్రానికి ఒకటి దగ్గరకు తీసుకొని, గోత్రానికి ఒకటి చొప్పున తీసుకొని 12 గోత్రాలకు 12 మందిని తీసుకొని, మనకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి వాగ్దాన భూమిని ఒక్కసారి దర్శించరండి, ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి, ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలోని వ్యక్తులు ఎలా ఉన్నారో చూసిరండి అని గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. వాళ్ళు అక్కడ సంచరించాల్సినటువంటి సమయం 40 రోజులు. ఈ 40 రోజులు అక్కడ వాళ్ళు తిరగాలి, అక్కడ వ్యవహారాలన్నీ తెలుసుకొని వచ్చి మోషేకి చెప్పాలి. 12 మంది పోయారు, 40 రోజులు తిరిగారు, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత 10 మంది నోరెత్తి మాట్లాడారు. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూసాం. ఒక్కొక్కడు తాడి చెట్టు పరిమాణంలో ఉన్నాడు. వాడు మమ్మల్ని చూసినప్పుడు మేము వాడి దృష్టికి మిడతల్లా కనపడ్డాం. మా దృష్టికి మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. అంత భారీ దేహాలు, హెవీ పర్సనాలిటీస్, దీర్ఘ దేహులు, ఉన్నత దేహులు, రాక్షస జాతి చూసాం మేము అక్కడ. వాళ్ళు ఎంత పొడుగున్నారంటే వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా కనపడ్డాం. అంత పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు అక్కడ కాపలాలు కాస్తున్నారు. మనల్ని ఖచ్చితంగా సాగుకొడతారు. ఏం లేదు, కాళ్ళ కింద పడేసి నలిపేస్తారు మనల్ని. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము భయంకరమైన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అది ఇదని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఎప్పుడైతే ఈ సమాచారం వాళ్ళు చెప్పారో, ఇక చూడు ఇశ్రాయేలు జనమంతా కలిసి ఏమన్నారో ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి, రెడీగా ఉంటారు. 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశము లోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది.
వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనో కూడా చెప్పుకొనగా. చూసారా ఎంత పని అయిందో? 12 మందిలో 10 మంది చెప్పిన మాట విని ప్రజలందరూ ముక్త కంఠంతో ఇలా మాట్లాడారు. ఏమండి, ఐగుప్తు దేశంలో అన్ని రకాల సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను వధించి తన బలమైన బాహువు చేత వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎంతటి బలవంతుడు. వారి ఎదుట ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నీళ్లను గోడలుగా నిలిపి ఆరిన నేల మీద వారిని నడిపించి ఆ సముద్రము మధ్యలో ఐగుప్తు సైన్యమంతటిని ముంచేసి శత్రు భయం లేకుండా వాళ్ళని కాపాడిన దేవుని బలమైన బాహు సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తులో అన్ని కార్యాలు చేసిన దేవుని బలమైన బాహువును మర్చిపోయారు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చిన విషయాలన్నీ మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు మళ్ళా ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దేవుడు మా భార్యలను పరులకు అప్పగించడానికి, మా పిల్లల్ని కొల్ల సొమ్ములాగా శత్రువులకు అప్పగించి వాళ్ళకు బానిసలుగా అప్పగించడానికి దేవుడు తెచ్చాడన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు విలన్. అంటే దేవుడు బంధకాల్లోంచి విడిపించినప్పుడేమో దేవుని మయంపరిచారు, శ్రమ వచ్చినప్పుడేమో దేవుని మీద సణిగారు. ఇలా అనేక పర్యాయములు వారు విసిగించారట ఆయనను. దేవుడు అనుకున్నాడు వాళ్ళని అలాంటి ప్రదేశంలోకి అద్భుతంగా చేర్చాలని. కానీ వీళ్ళ మూర్ఖత వలన, తిరుగుబాటు వలన దేవుని వారు పదే పదే అవిశ్వాసము చేత, దేని చేత? అవిశ్వాసము చేత విసిగించుట వలన పదే పదే దేవునిని అవమానపరిచి తృణీకరించినందువలన దేవుడు విసుగు చెందాడట. దాని ఫలితంగా నా విశ్రాంతిలోనికి వాళ్ళు ప్రవేశించరు అన్నాడట. ఏ విశ్రాంతిలోనికైతే నేను వారిని చేరుద్దాం అనుకున్నానో, ఏ వాగ్దత్త భూమిలోనికి చేరుద్దాం అనుకున్నానో, పాలుతీనులు ప్రవహించే దేశంలోకి చేరుద్దాం అనుకున్నాను, అక్కడికి ఇక వాళ్ళు వెళ్ళరు, వారి శవములు అరణ్యములోనే రాలిపోవును అన్నాడు. ఇక్కడ దేవుడి వాగ్దానము తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చిద్దా అంటే దేవుడు వెనక్కి తీసుకోడు, కానీ దాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మానవుడిదే. ప్రియ సంఘమా, దేవుడు నీకు, నాకు, మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. బాగా వినండి అమ్మా, సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు నీకు దేవుడు పర్సనల్గా ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వలన అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా? మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం. కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం నువ్వు పంట వేసుకునేటప్పుడు నీకు సాయం చేస్తాను అని మనం ఒకడికి మాట ఇచ్చామనుకో, వచ్చే సంవత్సరం పూర్తిగా రాకముందు ఈ సంవత్సరంలోనే మన వ్యాపారం దివాళా తీసిందనుకో, నెక్స్ట్ ఇయర్ పంట సంవత్సరం వచ్చినప్పుడు అతడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తాను అని వాగ్దానం చేసావు కదా, పెట్టుబడికి డబ్బులు కొంచెం సాయం చేయవా అంటే, నాకే లేవురా పెట్టుబడికి, వ్యాపారం దివాళా తీసి నేను అల్లాడుతున్నాను, ఇప్పుడు నీకు పెట్టుబడి ఇచ్చేదానికి నాకెక్కడుందిరా, నేనే అప్పుల పాలై సత్తున్నాను అంట. అంటే కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేం. ఎందుకంటే మనకు చేత కాదు, మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమన్నా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నన్ను నిన్నాదుకోవడం కాదురా, నేనే పేషెంట్ని అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదేమో, దేవుని దగ్గర మనం మాట తీసుకున్నాం, దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా. దానికి కారణం ఎవరు అంటే నేను నా అన్వేషణలో గుర్తించింది దేవుడు ఎంత మాత్రం కాదు, 100% మనము, మన బుద్ధి, మన ప్రవర్తన, మన నిర్లక్ష్యం.
పాయింట్ నెంబర్ 1లో మీరు రాసుకోండి, వాగ్దానము నిరర్థకమవుతుందా అంటే అవుతుంది. ప్రశ్న నెంబర్ 1, వాగ్దానం నిరర్థకమైద్దా అంటే అయిద్ది. కారణం ఎవరు అంటే దేవుడుగా మనమే 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 మనమే. ఇది బాగా మీ హృదయాలకు ఎక్కాలి. మనందరికీ దేవుడు భూమి మీద వాగ్దానం ఇచ్చాడు, పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు, శరీర సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు. కానీ కొన్ని నెరవేరట్లేదు. దానికి కారణం మనమేనేమో మనం చూసుకోవాలి. దేవుడు నాకు మరి మాట ఇచ్చాడు, ఎందుకని నెరవేరలేదన్నయ్యా అనొచ్చు నువ్వు. దానికి కారణం దేవుడు మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం మనమే కావచ్చు. మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన అవిశ్వాసం, మన పిచ్చి వైఖరి, మన తిరుగుబాటు. యూదా ఇస్కరియోతు అంతే చేశాడు, ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే చేశారు. కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. వాళ్ళే చదువుకొని మనం అనుకుంటాం మనం అంత బ్యాడ్ కాదులే అని, కానీ కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాగ్దానాలు రద్దు చేసేస్తాడు. ఏమని ప్రామిస్ చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని చెప్పని మోషే చెప్పించాడా? చెప్పించాడా లేదా? చెప్పించాడు. నెరవేర్చాడా? ఏమని చెప్పాడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీసుకోండి, 14వ అధ్యాయం తీసుకోండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీసుకోండి. 35వ వచనం నుంచి చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన ఒక్క నిమిషం చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజం, నాకు విరోధముగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే. చూసారా, వాళ్ళు ఇక్కడే రాలిపోతారు, వాళ్ళు చేరరు. మరి ఎవరు చేరతారంటే మంచి సమాచారము చెప్పిన విశ్వాసులకు నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు చేరతారు. ఈ దరిద్రులు అన్నారు కదా మా పిల్లలు కొల్లపోవుదురని. కొల్లపోవటం కాదు, వాళ్ళ పిల్లలకి దాన్ని స్వాధీనం చేస్తా. పెద్దలు పొందలేరా వాగ్దానం, పిల్లలకు స్వాధీనం చేస్తా. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీరు ఏలికలు అవుతారా అని వాగ్దానం ఇచ్చాడు. మీరు అక్కడ ఏలికలుగా మారుతారా బాబు, స్వతంత్రులు అవుతారు, బానిసలుగా ఉండరు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, సారవంతమైన భూమి కలిగిన దేశం అది. ఎంత సారం అంటే ఒక్క ద్రాక్ష గెల, మనం అలా గెలబట్టుకొని ఒక్కొక్క పండు తింటాం. ద్రాక్ష గెల ఎంత పెద్ద గెలరా బాబు అంటే ఒక అరకిలో ఉంటుందా? 250 గ్రాములు ఉంటుందా? పావు కేజీ ఉంటుందేమో గెల, బాగా పెద్ద గెల అంటే. మహా అయితే ఒక 1/2 కేజీ గెల, ఇంకా పెద్ద గెల అంటే. కానీ వాగ్దాన దేశములో వాళ్ళు కోసిన ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే దానికి ఉన్న కాయల బరువు ఎంత ఉందంటే ఒకడు మొయ్యలేకపోయాడు. ఒక గెలని మనం 2 వేళ్లతో పట్టుకొని తినే గెలని, దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పండిన గెల ఎంత పెద్దగా ఉందంటే ఒక గెల. దాన్ని కోస్తే దాన్ని 2 మోయాల్సి వచ్చింది. అరటి గెలను మోస్తారు చూడండి, అది థ్యాంక్ యూ రా బాబు, కాపాడాం. ఇప్పుడు వీళ్ళకి ఎలా వర్ణించాలా అనుకుంటున్నాను. అలాగ మోసారు. దండే అంటారు దాన్ని, దండే. మన ఇళ్లలో బట్టలు వేసుకోవడానికి అప్పుడప్పుడు పాకాలలో కడతారు, దండెం అంటారు. ఇళ్లలో కడతారు, దాన్ని దండెం అంటారు. ఇదేమో దండే. ఒక కర్ర పెట్టుకొని ఆ కర్ర అటొకటి ఇటొకటి మోస్తా, మధ్యలో ద్రాక్ష గెల తగిలిచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక గెలే. అంటే ఎంత సారవంతమైన భూమి అయితే అంతలా గెల కాసింది. దేవుడు చెప్పింది అబద్ధం కాదు. అక్కడికి వీళ్ళు చేరలా, వాళ్ళు చేరరు అంతే. ఎందుకు అంటే వాళ్ళు నన్ను విసిగించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వారు తమ అవిశ్వాసము చేత నన్ను విసిగించారు, తమ మాటల చేత నన్ను గాయపరిచారు. ఒకసారి కాదు 10 మార్లు నన్ను విసిగించారు. ప్రతిసారి వాళ్ళంతే. దేవుడు విసుగు చెందాడు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దీర్ఘశాంతం వహించాడు. 7 సార్లే వాళ్ళకి తెలిసచ్చంట, పోనీలే 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 అనుకొని ఎంత సహించాడో మహారాజు. ఎందుకని వాగ్దానం నిరర్థకమైంది అంటే కొన్ని కారణాలు. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను, మన నిర్లక్ష్యమే. 2వది అన్నాను మన అవిశ్వాసము. 3వది అన్నాను మన తిరుగుబాటు, మూర్ఖ వైఖరి. సౌలుని ఇశ్రాయేలు మీద స్థిరముగా రాజుగా చేద్దాం అనుకున్నాడట దేవుడు. స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు? సౌలు తర్వాత సౌలు కొడుకు, సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు, సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు, అట్లా వరుసగా వాళ్లే సింహాసనం మీద ఎక్కి పరిపాలించాలి, అంత కృపిద్దాం అనుకున్నాడట. ఏం చేద్దాం, ఈ సౌలు పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అకాయ్ జాగ్రత్తగా వినండి, అకాయ్ వినండి, స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. మైండ్ దగ్గర పెట్టుకుని వినకపోతే మీరు కూడా పోగొట్టుకుంటారు.
వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ మనమే 3 విషయాలు: నిర్లక్ష్యము, అవిశ్వాసము, తిరుగుబాటు. ఈ 3 చేత మనం పోగొట్టుకుంటాం. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలంటే, దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి. దేవా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నువ్వు ఇలా అన్నావు గయ్యా, ఇలా వాగ్దానం చేశావు గయ్యా, దాన్ని నెరవేర్చుమని ప్రార్థన చేయాలి. మనం వాగ్దానాలు పొందటమే కాదండి, బైబిల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ వాగ్దానాలు నెరవేరునట్లు ప్రార్థన చేయాలి. కానీ వాగ్దానాలు మనం పొందాం కానీ ప్రార్థనలు చేయం. ప్రార్థనలో వాగ్దానమును దేవునికి గుర్తు చేయమన్నాడు. దేవుడే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదకువాడు ప్రతివాడికి కూడా దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది అన్నాడు. వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకంటే వయసులో పెద్దవాళ్ళు, పాత తరపు భక్తులు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలను మెన్షన్ చేసి ప్రార్థన చేస్తారు. ఆహారం ఇయ్యా అని అడిగేటప్పుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నావు కదయ్యా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగునునేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు గయ్యా. మాటిచ్చావే తండ్రి, సాయం చేయయ్యా అని వాగ్దానాలు గుర్తు చేసి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఐగుప్తీల రోగములలో ఏది మీకు రాని అని అన్నావే, మీ సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతానన్నావే, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనేనన్నావే, అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు చేత పలికించావే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53లో రాయించావే. దేవా నీ వాగ్దానములను ఎత్తి గుర్తు చేస్తున్నాను నా తండ్రి. నువ్వు మర్చిపోయావా అయ్యా, నీ మాటలు మర్చిపోయావా, నీ ఒట్లు మర్చిపోయావా, నీ ప్రామిస్లు మర్చిపోయావా? నా తండ్రి నీవు ముట్టి నన్ను స్వస్థపరచు నాయనా, ఇదిగో నేను బ్రతుకున్నట్లు నన్ను బాగు చేయి అని దేవుని వాగ్దానములను ఎత్తి మనం ప్రార్థించాలి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని. ఏ స్థితిలో వాగ్దానం చేశాడంటే, మొరియా దేశమందున్న పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము ఫిక్స్ అయినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాము యొక్క త్యాగమును మెచ్చుకుని, సిద్ధపాటును మెచ్చుకుని, దేవునికి భయపడుట అనే దాని గురించి మెచ్చుకుని, శబాష్ అబ్రహాము శబాష్, నేను నీకు ఇచ్చాను 100 ఏళ్లకు ఒక కొడుకుని, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, చాలా ప్రేమించావు, అంత ప్రేమించిన వాడిని తెచ్చి బలియమంటే ఇవ్వటానికి సిద్ధపడ్డావు. నీవు నాకు భయపడు వాడవని ఇందువల్ల నేను తెలుసుకున్నాను. నీవు నన్ను ప్రేమిస్తావు, నాకు భయపడతావు, నేను అడిగితే ఏదైనా చేస్తావు. ఆహా నన్ను సంతోషపెట్టావయ్యా, నన్ను సంతోషపెట్టావయ్యా. ఓ సముద్రపు దరినున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కింపగలవా? లెక్కించలేను. నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తాను పో అన్నాడు. ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట? ఇస్సాకును బట్టి. కానీ ఆశ్చర్యం చెప్పనా, లేఖనం ఏమి చెబుతున్నదో తెలుసా? ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అన్నాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళై, మొత్తం 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు ఇస్సాకుకి. వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది? ఆకాశ నక్షత్రములంత సంతానము, సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత సంతానం. మరి ఏది వాగ్దానం నెరవేరలేదే? పెళ్ళై 20 ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉంటాం ఏమిటండి? 20 ఏళ్ళు పిల్లలు పుట్టినామని గొడ్రాలు అంటారా? ఏమంటారో మీరు చెప్పండి. గొడ్రాలే అంటారు. ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ప్రార్థన చేసెను. ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడులే, నెరవేరుస్తాడని. కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలా. తర్వాత అర్థమైంది, వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు, మంచిదే, మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవుని గుర్తు చేయాలి కదా. ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, తండ్రి మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా, విస్తారమైన సంతతిని ఇస్తానని. నాకేంది తండ్రి, ఒక్కడు కూడా లేడు, నా భార్య గొడ్రాలు అయిపోయింది ఏమిటి నాయన, నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చేశాడు. అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు.
మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అపోస్తలులతో మాట్లాడాడు ఆయన. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో 4-5 వచనాలు మీరు కానీ చూడగలిగితే, ఇంట్రెస్ట్ ఉండి బైబిల్ మీద కాస్త కళ్ళు తెరిచి బైబిల్లో రెఫరెన్స్ చూడగలిగితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరా. నేను కృపా వరములు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, శక్తిగల ఆత్మని ఇచ్చాను, పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదని చెప్పి వాగ్దానం చేశాడు. భాషలను ఇస్తానన్నాడు, ప్రవచన వరముని ఇస్తానన్నాడు, స్వస్థపరచు వరముని ఇస్తానన్నాడు, ఆత్మల వివేచన ఇస్తానన్నాడు, అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరముని ఇస్తానన్నాడు. బోలెడన్ని వరములు మనకు వాగ్దానం చేశాడు. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను అందిస్తానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు కదా, ఇవన్నీ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడులే, మనకు కాదంటే మనకి ఎందుకు మరి పుస్తకం? ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడులే, మనకు పనికిరావులే, మనకు అప్పటి కాలంలో ఇలే అంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం మనకి? ఇది గ్రంథ రూపంలో మనకు అందించాడు అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా ఇస్తాననేది దేవుని చిత్తం. అందుకే మనకి ఈ పుస్తకం అందేటట్టు చేశాడు. గతంలో నా భక్తులకు ఇచ్చినవి ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను, ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఖని ఇది మనకి ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించింది, దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పిపోడు. అందుకే పరిశుద్ధులు, గతకాలపు భక్తులు మోకాళ్ళు ఉన్నప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు. సింహపు పిల్లలైనా, ఎక్కడుందండి ఈ వాగ్దానం? ఎక్కడుందండి ఈ వాగ్దానం? కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి, 34వ కీర్తన ఒకసారి చూడు. 34వ కీర్తన ఒకసారి చూడు. బైబిల్ తీసి చూడండి. ఏం కనపడింది? నేను ఎత్తిన చరణం కనపడింది కదా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమడింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్త. అసంగా వాగ్దానమే. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొను నేము గాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని, ఎన్నడు నిన్ను ఎడబాయనని. స్తోత్రం. నిన్ను విడవను ఎడబాయనన్నాడు. స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా, చంటి బిడ్డను మరుస్తారా, వారైనా మరుస్తారు, నిన్ను మరవనన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు. ఓయమ్మ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు. ఉన్నాయా లేవా గ్రంథంలో? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి? 3 విషయాలు. మొట్టమొదటిది, ఆ అంశములను ఎత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తలుల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు? ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు. ప్రార్థన చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుని అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావు గయ్యా, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావు గయ్యా, అయ్యా అన్నావు గయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అయ్యా, అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీన్ ఇప్పుడు ఉందా? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. కనీసం 3 గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో. ఆ 3 గంటల్లోనే 30 సార్లు లెగుతారు. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక
ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు. నువ్వు అభిషేకం చేసేంత వరకు, నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు, నీ బలం ఇచ్చేంత వరకు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయనా. నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు. మేము నీకు సాక్షులంగా నిలవాలంటే, భూరాజులను ఎదిరించాలంటే, సవాల్కరంగా నీ పని చేయాలంటే, భూమి మీద నీ సూచక్రియలు మత్కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు. నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా. నీ వాగ్దానం చేసిన ఆత్మను పంపు తండ్రి అని ప్రార్థనలో కూర్చున్నారు. తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో. 10 రోజుల తర్వాత 10వ రోజు కార్యం జరిగింది. వారి నిరీక్షణ ఫలించింది, వారు కనిపెట్టింది వారికి దొరికింది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి చేసిన ఒక అద్భుతంతో 3,000 మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం పాఠం ఉంది? వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి, కనిపెట్టుట తప్పనిసరి. ఎన్ని విషయాలను గురించి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా? ప్రతి అంశమును గురించి, నిన్ను గురించి, నీ పర్సనల్ విషయాల గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, భౌతిక జీవితాన్ని గురించి, సేవను గురించి, పరిచర్యను గురించి. బాయ్ నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు, ఆత్మలను ఇవ్వగలడు, ఒక పరిచర్య చేయడానికి కృపను ఇవ్వగలడు, ఆర్థికంగా దీవించగలడు. ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి, గురిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి. ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం, ఇదిగో ఈ కారణాన్ని బట్టి. వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు, స్పష్టంగా ఉన్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చొని ఏదో ఒకటి ఇదేవా స్తోత్రం అనకూడదు. నన్ను ఆశీర్వదించు తండ్రి, ఏదో ఒకటి ఆశీర్వదించు తండ్రి, వైనం లేని, గురి లేని, గమ్యం లేని ప్రార్థన చేయకూడదు. స్పష్టత ఉండాలి. దేవా నీ ఆత్మ వరముల కొరకు, ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, నాకు ఆ వరముతో నింపు, నాకు అవసరం పరిచర్య కొరకు నేను అది వాడాలి, ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని. వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే 10 రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు. నువ్వు అన్నావు కదా, నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, నేను వాగ్దానం చేసింది మీ మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసిన దాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు 10 దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు. ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు. మీరు కనిపెట్టుకోండి అన్నారు, ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు. దేవా నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం. నువ్వు మోకాళ్ళు వేస్తే మొత్తం అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేసి మమ అనిపించుకొని లేకొస్తావు. ఎప్పుడన్నా పర్టికులర్గా ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా? ఆ అలవాటు ఎప్పుడన్నా నీకుందా? ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు నీ కనిపెట్టిన అనుభవాలు నీకున్నాయా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో, అలాంటి ప్రయత్నం చేయి. సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు. దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకుని కూర్చోవాలి పట్టుదలగా. ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతాన్, అవేవి పట్టించుకోకూడదు. వాగ్దానం నెరవేర్చాలి, నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభా అని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు. సేవకులైనా విశ్వాసులైనా బలమైన కార్యాలు చూడాలా, బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి. గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలంగా ఉండకూడదు. సోదరులారా, సోదరీమణులారా, మనం భక్తి సాధనకు వచ్చాం, భక్తిపరులంగా దేవుల్లో ఎదగాలని వచ్చాం. కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే. ఒక స్వస్థత అనే కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు. మొన్న చెప్పాను, పెద్ద ఆయన తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు. నువ్వు కార్యం చేసేంత వరకు నేను లేవన తండ్రి అలాగనే మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం, ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు. నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజాముకి జవాబు వచ్చింది. అలాంటి పట్టు నువ్వు ఖచ్చితంగా కార్యం ఎందుకు జరగదో చూద్దాం. కానీ అంత పట్టుదలగా, అంత గురి కలిగి, అంత దీక్షభూని ప్రార్థన చేసే వ్యక్తులు, భక్తులు ఈనాడు తరుగైపోయారు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. బ్రదర్, దీనికోసం రోజులు కనిపెట్టుకోవాల్సిందేనా మనం? అంటే ఫాస్ట్గా అయిపోయే వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఎందుకంటే దయ ఆయనది, ఆయన చెయ్యి కదలాలి, అది ఆయన ఇష్టం. ఆయన కదిలిన దాకా నువ్వు కాసుకోవాల్సిందే. అంటే ఇంకా స్పీడ్గా అయ్యే మార్గం ఏం లేదా? అంత కాకపోతే ఏదైనా చేద్దాం, ఆయనకు కూడా ఏదన్నా ఇద్దాం, ఏదైనా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది ఏమన్నా ఉందా?
ఎట్టుంది ఈరోజు మనుషుల పరిస్థితి. అంత స్పీడ్గా అయిపోవాలి, పైసలు స్పీడ్గా సంపాదించాలి, స్పీడ్గా బిల్డింగులు కట్టేయాలి, స్పీడ్గా సంఘాలు కట్టేసేయాలి, స్పీడ్గా ఆత్మని రక్షించేసేసేయాలి, అంత స్పీడ్గా జరిగిపోవాలి, అంత స్పీడ్గా అయిపోవాలి. అంటే స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఈరోజు అందరూ సేవకుల తిప్పలు కూడా అయ్యి అంత స్పీడ్గా. మనం స్పీడ్గా పరిగెత్తితే దేవుడు పరిగెత్తడు. దేవుడు బ్రేక్ కొట్టాడంటే కూర్చోవలసిందే కదలకుండా, ఆయన కదిలిందాక, ఆయన చేయి కదిలిందాక. నువ్వు పరిగెత్తితేనేమో ఒకంత పని జరిగితే, దేవుడు కదిలితే 100 పని జరిగిద్ది. అది విషయం. అంత నిదానం, ఓర్పు, కనిపెట్టి ప్రార్థన చేయటం, ఆ విషయంలో పట్టుబట్టి గోజాడటం, సంబంధిత అంశం కోసం, ఒకే అంశం కోసం మొర్రపెట్టడం అనే అలవాటు ఈనాడు చాలామంది భక్తులకు లేదు. కానీ మనం చూస్తే అపోస్తల కార్యంలో స్పష్టంగా, ఒకవేళ దేవుడు పంపకపోతే ఇంకో 10 దినాలు కూడా అంతే, అదే అంశం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాగే పేతురు చెరసాలలో పడ్డప్పుడు, అపోస్తల కార్యం 12వ అధ్యాయం, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. పేతురు చెరసాల్లో పడ్డప్పుడు కూడా అదే అంశం కోసం పర్టికులర్గా అదే దేవుని ముందు ఉంచి అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఏమని? యాకోబును పోగొట్టుకున్నావు, ఇంకా పేతుర్ని పోగొట్టుకోదలుచుకోలేదు. యేసయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నీ దూతను పంపుతావో, నువ్వే దిగొస్తావో మాకు తెలియదు, ఆ చెరసాల బద్దలు చేస్తావో, తాళాలు తీస్తావో మాకు తెలియదు, పేతురు బయటికి రావాలి, నువ్వు కదలాలి దేవా, కదలాలి, కదులు 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 అని మొర్రపెట్టారు. తెల్లవారుదులు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనలో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన. ఇంకేం చేస్తారు మరి? అధికారాన్ని, రాజులను శాసించలేరుగా. కాబట్టి ప్రార్థనలో పెనుగులాటం మొదలుపెట్టారు. అక్కాయ్ అన్నయ్య వినండి, ప్రార్థనలో గోజాటం మొదలుపెట్టారు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అందుకే దేవుని ముందు కూర్చున్నారు. రాజుల దగ్గరికి పోయి బతిమలాడుకుంటే దయగలగదు, ఆదరిద్దులను వేడుకునేది ఎందుకు? దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం. ఆయన రాజాది రాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన పాదాలు పట్టుకుందాం, గోజాడుకుందాం. ఆయన గదులుతాడని సంఘమంతా పేతురు కోసం, జైల్లో ఉన్న పేతురు విడుదల కోసం, ఎందుకంటే అంతకుముందే యాకోబును చంపించారు, తర్వాత పేతురును కూడా మెయిన్ క్యాండిడేట్స్ని లేపేయాలని స్కెచ్ గీశారు. పేతురును కూడా లేపేస్తే చాలా వరకు సంఘం ఎఫెక్ట్ అవుతుందని అలా ప్లాన్ గీసి పేతురును అరెస్ట్ చేశారు, లోపలేసేశారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎంత పని చేసింది ఈ ప్రార్థన అంటే, వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదంటే ఇక దేవుడు కదలాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తీర్మానం అలా ఉంది. దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రార్థన నేను మానను, ప్రార్థించుట ఆపను. పోతే వాష్రూమ్కి వెళ్ళి రావటమే, వచ్చి మళ్ళీ మోకాళ్ళ వేసుకొని కూర్చోవటమే, నాకు తెలియదు, నువ్వు గదులు. తాగితే కాసిన మంచినీళ్ళు మజ్జిగో తాగటం, మళ్ళా మోకాళ్ళు, అయ్యా నువ్వు కదలాల, నువ్వు ఏంది కదులు, కానీ అని మన తీర్మానాన్ని గుర్తిస్తాడు ఆయన. మంకు పట్టుబట్టింది, మంకు పట్టుబట్టాడు, ఇక జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు. దానియేలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే. ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు, ఏది ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు, దేవుణ్ణి గోజాట్టం అనుకోరు. మన పిల్లలను కూడా మనం చూస్తాం చూడండి, కొంతమంది పిల్లలు మంకు పట్టుబడతారు, వాడికి అదే పనిగా రథ పెడతా ఉంటాడు. రథ నాకు తెలియదు, నువ్వు ఏదన్నా చెప్పు వాడిని కవర్ చేయడానికి. ఇవన్నీ వద్దు, నాకు వద్దులే, నువ్వు నా మాయమాటలు చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఇస్తాను. 2 రోజులు ఆగి తెచ్చి, 2 రోజులు కాదు, నువ్వు ఈ మాట 3 సార్లు చెప్పావు, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. పిల్లలు గోజాడుతూ ఉంటారు, తండ్రికి విసుగొచ్చి దండం పెడతా, ఆగురా తెస్తాను, ఆగురా సచ్చినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తా. పిల్లల హృదని మనం ఎలాగ ఫీల్ అవుతామో, మన ప్రార్థన హృదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఏలియా మోకాళ్ళు వేసి అగ్ని దిగి రావాల్సిందే, సముద్రం మీద నుండి మేఘం పైకి ఎక్కాల్సిందే, అది ఏలియా పట్టు. దానియేలు మోకాళ్ళు ఉనితే గాబ్రియేల్ రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. అపోస్తలులు మోకాళ్ళు వేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు. సంఘము మోకాళ్ళు వేసిందంటే దూత దిగి రావాల్సిందే. వాళ్ళ తీర్మానం అది, వాళ్ళ పట్టుదల అది, ఆ మొండితనం అది, లేకపోతే ఒప్పుకోరు. ఇక వృధా. మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు, అదే గురి. సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా, లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు. అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశములను రక్షించు తండ్రి అనడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశంలో రక్షణ కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు మీద వానపడాలి, మేఘం పైకి ఎక్కాలి, అంశం అది. అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నొప్పులు తల్లాడుతున్నారు తండ్రి, వారి సాయం చేయి ప్రభు, ఇది ఎత్తడు.
ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా, సాయం చేయను ఆయన అనడు. వర్షము కురిపిస్తానని చెప్పావు కదా, పంపించు, మరిగా పంపించు, వాన పంపించు, వర్షం కురిపించు. ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా, ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా. ప్రభా వర్షం పంపించు, వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు. 7 మార్లు వెళ్ళి చూశాడు పనివాడు. 7వ మారు వచ్చి, అయ్యా అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుట నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవడం ఏంటంటే, అరచేయంత వచ్చిందా అరంగుళం వచ్చిందా నాకు అనవసరం, సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి, కావాలంటే మీరు చదవండి, ఏమన్నా హబు కబురు పెడతాడో తెలుసా, ప్రచండమైన వర్షం కురవబోతుంది, ఆడ లేచిన అరచేయంత మేఘం, దానికి ఏమని చెప్పాడు, ప్రచండమైన వాన కురవబోతుంది, అహబుని వెళ్ళిపోమని అన్నాడు. అరచేయంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే, ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు, ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది, ఇక వాన మొదలు పెడతాడు, ఇక బాదుతాడు, ఇక వానతో వచ్చింది, నా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు మనం అగ్ని ముట్టించేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయింది, మనం గుర్తించాల్సిందని ముట్టుకుందా లేదా అంతవరకే, ముట్టుకుంటే ఇంకా అడివైనా సరే తగలబడిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం, ఎకరాలు తగలబెట్టేసిద్ది. మనం ముట్టించేటప్పుడు ఇంతే, రగిలినది అది విస్తరించి వ్యాపించిద్ది. కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా. పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళ మీదికి దిగి వచ్చింది, ఒక్కొక్కరి మీద అగ్ని 4 విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద. అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా. అక్కడ యెరూషలేములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో 3 భాగాలు దహించింది, ఇంకా దహిస్తానే ఉంది, అది ఆరలా, దాన్ని ఎవడు ఆర్పలేడు. రాజులు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు, మొత్తం మట్టిలో కలిసిపోయారు, అగ్నిలోనే గాలిపోయారు, కానీ అగ్ని మండుతానే ఉంది, అది ఆగల. అది దైవాగ్ని, సత్యాగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం. చెప్పగట్టి చెప్పు. నేర్చుకుందాం బిడ్డలారా, నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం. ఎందుకు వాగ్దానం నెరవేరదు అంటే, ఒకటి ఏం చెప్పాను, నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యమే. కొంతమంది ఆ వాగ్దానం 31st రోజు వాగ్దానం తీస్తారు. ఏమొచ్చింది నీకు వాగ్దానం, నీ వాగ్దానం ఏందో చెప్పంటే ఎంతమంది గుర్తుంది, నాది నా వాగ్దానం నాది, అది బైబిల్లో ఏడ ఉందన్నయ్య, అది ఏదో బాగానే వచ్చింది నాకు అనుకుంటా తిప్పుతూ ఉంటారు. నీ వాగ్దానం ఏంటంటే ఎవరు గుర్తుండదు. అంత పనివాళ్ళం అన్నమాట మన బతుకులు. సరేలే, సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాగ్దానం ఎగబడి తీసిన వాగ్దానమే గుర్తులేదు. ఇంకా బైబిల్లో ఎన్ని ఉన్నాయి. పోనీ సమస్యలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా, అవసరాలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా. రోగానికి ఒక వాగ్దానం ఉంది, అప్పుకు ఒక వాగ్దానం ఉంది, శత్రు భయానికి ఒక వాగ్దానం ఉంది, సైతాను గండి తనటానికి ఒక వాగ్దానం ఉంది, మన ఆత్మీయ బలాభివృద్ధికి వాగ్దానం ఉంది, పరిచర్య కొరకు వాగ్దానం ఉంది, ఆత్మరక్షణ కొరకు వాగ్దానం ఉంది, సంఘక్షేమాభివృద్ధి కొరకు వాగ్దానం ఉంది, బోలెడని. ఎంతమందికి నిద్ర వస్తుంది? కనీసం నిద్రకు కూడా వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు అంటే ఏంటో తెలుసు. నాకు నిద్ర పట్టట్లేదు అంటారు. కూటమైనాక వెనక్కి వచ్చి ఒక ఆమె, అయ్యో నిద్ర పట్టట్ల ప్రార్థన చేయ. ఒక ఆయన వస్తాడు, ఏందయ్యా నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయ. ఎందుకు నిద్ర? అందువలన అలజడి, భయం, నిద్రలేమి. ఒక్క నిద్ర మానుకున్నామంటే, నిద్రలో కాసామంటే ఇక అన్నీ రావాల్సిన రోగాలన్నీ వస్తాయి. టైంకి తిండి, టైంకి నిద్ర అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిందే. నిద్ర మనం నిర్లక్ష్యం చేశామంటే రకరకాల రోగాలు వస్తాయి. అవి ఏ విధంగానైనా రావచ్చు. ఎక్కువ నిద్రలు కాసామంటే మెంటల్ నంబర్ 1లో ఉంటుంది. ఎక్కువ నిద్రలు కాసిన వాళ్ళకి మెంటల్ వస్తుంది, మైండ్ ఎఫెక్ట్ అయిపోయిద్ది. కాబట్టి ఏదో పెద్ద నువ్వు పోటు పొడుస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఊరకు నిద్రలు కాసి ఆలోచిస్తా బిల్డప్ ఇవ్వకు. ఇంకా ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఉండదు. ఇకేం లేదు, ఎక్కడ రోడ్డు మీద చెత్త పీసులు కాగితాలన్నీ ఏరుతూ ఉంటావు. ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీదకి పోయి అవన్నీ తీస్తూ ఉంటావు. ఏంది ఇక్కడ పెట్టారు ఏంది అనుకుంటా, నీలో నువ్వే మాట్లాడుకుంటా. ఆ కర్మ అవసరమా? మరి ఎందుకు అంత చేట ఆలోచన? సమస్తం దేవుడికి అప్పచెప్పి నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేయి. దేవా, నీవు పండుకున్నప్పుడు నిమ్మళించి నిద్రపోయేదో అని వాగ్దానం చేసావుగా, నిద్రపట్టేటట్టు చేయని. నువ్వు పడగెక్కు, ఏ సునామలో నిద్ర వచ్చింది అంతే. అట్లా ప్రతి దానికి వాగ్దానం ఉంది. నేను చెప్పేది అబద్ధం కాదు, గ్రంథంలో ఉంది. యేసయ్యే చెప్పాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అన్నాడు. చూపిమంట చాలా రిఫరెన్సులు. మీకు తెలియందా ఏంది? నాకంటే బాగా చదివినోడు బైబిల్ మీరు. దేవునికి స్తోత్రం. ఇక నిద్రపోయి అంటే నిద్రపోయినప్పుడు ఏం తీరిద్ది?
ఎవరు చెప్పారు ఆ మాట? అలసట తీర్చుకోండి అన్నాడు. నిద్రపోయినప్పుడు అలసట తీరిద్ది, బ్రెయిన్కి అలసట తీరిద్ది, బాడీకి అలసట తీరిద్ది, రిలాక్స్ అయ్యిద్ది. అందుకే సగం పగలు సగం రాత్రి పెట్టాడు. అది కూడా పగలు పెడితే ఇక నిద్రపోరని. మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం. నైట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందుకే నైట్ బీపీ చూసుకోవద్దు, ఎక్కువ కనపడిద్ది. కొంతమంది నైట్ పడకెక్కి బీపీ చూసుకొని గుండె దడ పెంచుకుంటారు. అమ్మ నాకింది ఎంత బీపీ ఉంది. నైట్ బీపీ ఎక్కువ కనపడిద్ది, పగలు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నైట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ప్రకృతిలో. తెలుసా మీకు? చెట్లు పగలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, నైట్ అందుకని నైట్ పని చేయొద్దురా బొబ్బోండి అన్నాడు. ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ దొరకదు, మీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి కనుక రిలాక్స్ అవ్వండి అన్నాడు. అవయవాలు దెబ్బతింటే పండుకోండి అన్నాడు. ఎంతమందికి వినపడుతుందమ్మా? పెద్ద నిద్రలు కూడా కాసి ఆలోచించు. మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి, ప్రభా ఈ బిడ్డలకు ఉన్న మెంటల్ తగ్గించు నాయన, మానసిక రోగం తగ్గి నేను చేయాల్సి వచ్చింది ప్రార్థన. ప్రతి దానికి ఒక వాగ్దానం ఉంది, ప్రతి సమస్యకు ఒక వాగ్దానం ఉంది, ప్రతి విషయానికి నా తండ్రి అన్ని వాగ్దానాలు ఇచ్చి పెట్టాడు నాయన. దానికోసం నువ్వు పర్టికులర్గా గురి పెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా నెరవేరిద్ది. నెరవేరడం కోసం అదే అంశం కోసం ప్రార్థన చేయి. మోకాళ్ళు లేస్తే జల్లికి అన్నీ కలిపి కొడుతూ ఉంటాడు. ఒక ఆయన సావు బతుకుల్లో ఉన్నాడంట. పాస్టర్ గారిని ఒక ఆయన పిలిపించాయా, చచ్చిపోతున్నాడు, ప్రార్థన చేయండి అయ్య గారు, దేవుడు ప్రశాంతంగా తీసుకోవాలని ప్రార్థన చేయండి అయ్య గారు అని బంధుజనులు అందరూ వచ్చి గుట్టగొట్లాడేవాడి దగ్గర ప్రార్థన చేయమంటే మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ బాగలేనివాడు ప్రభు విశ్రాంతిలో తీసుకోవాలని ప్రార్థన చేసి ముగించాలి కదా. ప్రభువా అని మొదలుపెట్టి మనోళ్ళు కూడా అంతే, ప్రార్థన చేయండి అని అంశాలు ఇచ్చారనుకో, ఆ స్త్రీల కూటంలోనో ఏదన్నా కూటంలో ప్రార్థన చేయమని ఒక అంశం ఇచ్చారనుకో, ఇక మొత్తం తిరిగి వస్తుంటారు. నిద్రమోహం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థమయ్యి సావదు, నేర్చుకోరు, పాడలేదు. ప్రార్థన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అంశాన్ని గురిపెట్టి ప్రార్థన చేయాలి. పాష గారు మొదలు పెట్టాడు, ప్రభువా నీ దాసుడు మరణ పడకలో ఉన్నాడు, నీ దాసునికి ప్రభువా విశ్రాంతి దయచే నాయన, నెమ్మది దయచే, తుది శ్వాసలో ఉన్నాడు, ఆ యాతన తొలగించి తీసుకో అని మొదలు పెట్టాడు. స్తోత్రం, బాగుందంతవరకు. ప్రభువా ఈ స్థితిలో హాస్పిటల్లో ఎంతమంది మగ్గుతున్నారో, మా భారతదేశంలో ప్రభువా ఎన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయో, మా దేశంలోని హాస్పిటల్లో ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో ప్రభువా, వాళ్ళందరినీ నీవు దర్శించి విశ్రాంతి కావాల్సిన వాళ్ళకి విశ్రాంతి, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దయచేయి అని మొదలుపెట్టి ఇక చైనా, జపాను, పాకిస్తాను, కజకిస్తాను, ఆకిస్తాను, ఈకిస్తాను అన్ని దేశాల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు విని విని విసుగు పుట్టింది, ఇతనేమో చచ్చిపోయాడు. ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంది. చివరికి ఆయన అన్నీ చేసి వెళ్ళిపోచ్చినాక ఆమెనని కళ్ళు తెరిచాడు. అప్పటికి ఇతను పోయాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది చూస్తూ ఉన్నారు. ఎవరికి వెళ్ళి? చచ్చిపోయినోడికి వెళ్ళి కదా, పాస్టర్ గారికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు అని అడిగాడు. అయ్యా మీరు కంబోడియా దేశంలో ఉన్నప్పుడు చనిపోయాడయ్యా, మీరు కంబోడియాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. ఏదో బాగా తిన్నాడు, చచ్చిపోతాడు, ప్రార్థన చేయండి, విశ్రాంతి దొరకాలని ప్రార్థన చేయండి అంటే నువ్వు కంబోడియా అని, ఆ పొడి అని, ఈ పొడి అని అన్ని తిరిగి వచ్చి. గురి లేని ప్రార్థన కాదు. ప్రార్థన చేయండి అమ్మాయి అని మైకి చేతికి ఇచ్చినప్పుడు అన్న ఏ అంశం కోసం ప్రార్థన చేయాలి అని అడగాలి. ఫలానా అంశం కోసం, ఇట్లా దేశం కోసం ప్రార్థన చేయమ్మా అని మైకి ఇచ్చినప్పుడు, ప్రభువా నా దేశ రక్షణ కొరకు, దేశాధికారులు, దేశంలో ఉన్న మనుషులు, దేశ నాయకుల రక్షణ కొరకు, నాయన దేశ స్థితిగతుల కొరకు, దేశ పరిస్థితుల కొరకు, దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలను బంధించుట కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, ఆ దేశము అనే అంశం మీద ప్రార్థన చేసి ముగించి మైకి ఇవ్వాలి. ఏమమ్మా వింటున్నారా? శనివారం స్త్రీల సమాజం ఏర్పాటు చేసాం. ప్రార్థన ఏర్పడిన వాళ్ళకి ప్రార్థన చేస్తారు, వాళ్ళు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళు సువార్త చేసేవాళ్ళు కావాలని వాళ్ళకి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏదైనా అవకాశాలు దొరికేటట్టు ప్లాన్ చేశా. మైకు దొరికిందంటే ఇక వాళ్ళ టైం వదిలిపెట్టట్లా. దేవునికి స్తోత్రం. మైకేల్ జాక్సన్ మీకు తెలుసు, కానీ మైకేల్ జాక్సన్లు ఉన్నారు. స్తోత్రం. ఇది దొరికిందంటే వదిలిపెట్టరు. బకాసురుడు, భస్మాసురుడు లాగా మైకాసురుడు. ఏ అంశం నీకు ఇవ్వబడిందో దానికోసం ప్రార్థన చేయాలి. అలాగే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ విషయం నెరవేర్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలో దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. జవాబు వచ్చేంత వరకు అదే అంశాన్ని గురించి నువ్వు గోజాడాలి. గుర్తుపెట్టుకొని నేర్చుకొని సాధించండి. అట్లా ప్రార్థనా జీవితాన్ని అలా డిజైన్ చేసుకోండి. ఎందుకు నెరవేరదంటే నిర్లక్ష్యాన్ని బట్టి. రెండవది ఏం చెప్పాను? అవిశ్వాసాన్ని బట్టి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించారా వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తే వీళ్ళేమి నమ్మారు? మనల్ని సావగొట్టడానికి తెచ్చాడన్నారు.
వీళ్ళు విశ్వాసులా లేకపోతే అవిశ్వాసులా? చెప్పండి, వీళ్ళు ఎట్లా తయారు? విశ్వాసులాగా ఉన్నారు, వీళ్ళు పిశాసులాగా ఉన్నారా? అట్లా అయిపోయారు. మా భార్యలను లోకులకు అప్పచెప్పడానికి, మా పిల్లల్ని కొల్లబెట్టడానికి, శత్రువులకు అప్పచెప్పడానికి, ఇక్కడ సాగుకొట్టడానికి మమ్మల్ని దేవుడు పిలిచాడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు ఒక విలన్ అయిపోయాడు. వాళ్ళని అన్ని సంవత్సరాలు బానిసగా వెళ్ళిన ఐగుప్తు రాజైన ఫరోనే వాళ్ళకి దేవుడిలా కనపడ్డాడు. దేవుడు నియమించిన నాయకత్వం వాళ్ళకి నచ్చలా, మోసే నాయకత్వం వాళ్ళకి నప్పలా. అందుకని మన కోసం ఒక ఏర్పాటు చేసుకుని మళ్ళీ వెనక్కి పోదాం, మళ్ళీ ఐగుప్తుకు పోదాం. దేవుడు ఏర్పరిచిన నాయకత్వాన్ని తిరస్కరించి లోక నాయకత్వాన్ని కోరుకున్నారు. వారు అవిశ్వాసమును బట్టి చేసినటువంటి క్రియల ఫలితంగా దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ పట్ల నెరవేరలా. కోపం వచ్చింది దేవుడికి. ఎరా, మిమ్మల్ని సంపాలన నేను తెచ్చాను, మిమ్మల్ని కాపాడాలని కదా, మిమ్మల్ని బానిసల్లా కాకుండా ఏలికల్లాగా చేయాలని కదా అక్కడ అన్ని కార్యాలు చేసి సముద్రాన్ని కూడా పాయలు కొట్టి తెచ్చాను. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాను, బండ నుండి నీళ్లు రప్పించాను, చేదుని మారా నీళ్ళని మధురంగా చేసేసాను, మీకు అడ్డొచ్చిన శత్రువుల్ని నిర్జించాను, నీట ముంచాను. ఎన్ని చేశాను? ఇవన్నీ ఎందుకు చేశాను? మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, నిమ్మలపరిచి నెమ్మదిలో మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడితే నా ఆలోచనలని, నా ఆశలను నెగిటివ్గా ఆలోచించుకొని అవిశ్వాసంగా వ్యవహరిస్తారా? సరే, మీరు అనుకున్నట్టే జరిగేది ఇప్పుడు అన్నాడు. వారి అవిశ్వాసము చేత దేవుని వాగ్దానము నిరర్ధకమైపోయింది. దేవుడు శక్తిహీనుడై కాదు, వారి అవిశ్వాసాన్ని బట్టి అలాగైపోయింది. ఎంతమంది స్పృహలో ఉన్నారు? ముందేం చెప్పాను కారణం? రైట్. రెండవది, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. విశ్వాసంతో పేతురు కోసం ప్రార్థన చేశారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, సంతోషం కలిగిన కీర్తన పాడవలను, రోగై ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు వచ్చి ప్రభువు నామమును రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిన పాపములు చేసిన వాడైతే పాపములు క్షమింపబడను. యాకోబు రాసిన పత్రిక 5:13 నుంచి. అది కదా దేవుడు చెప్పింది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎంత పట్టుబట్టారంటే వాళ్ళు, ఇక పేతురు బయటికి రాకపోతే మనం మానుకోవద్దురా ప్రార్థన అని కూర్చున్నారు. ఏనాడన్నా ఒక అంశం కోసం నలుగురు ప్రతిష్ట చేసుకొని అంత ప్రార్థనలో కూర్చున్నారు ఎప్పుడన్నా? రాత్రింబగళ్ళు 10 రోజులు ఎప్పుడన్నా ప్రార్థనలో గడిపారు? అచ్చంగా మనం అన్ని పక్కన పెట్టి 10 దినాలు దీనికోసం మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. కనీసం సేవకులు పట్టుబట్టి కూర్చున్నారు. అట్లా సేవకులు ఒకరినొకరు రేపుకున్నారు ఏనాడన్నా? బ్రదర్, మనం ప్రార్థనలో గడుపుదాం రండి. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రార్థనా తోటలో, వాష్రూమ్స్తో సహా. హాయిగా ప్రార్థనలో గడపచ్చు. రండి, మనం ప్రార్థన చేద్దాం రండి అని పిలుచుకున్నారా? ఇక్కడ ఉంది అవకాశం, అక్కడ ఉంది అవకాశం. పిలుచుకున్నారా? ప్రార్థనకు రేపుకున్నారా? కనిపెట్టి స్పష్టంగా ఒక అంశం కోసం ప్రార్థన చేసి దాని విషయంలో జవాబు పొందామని నిలబడ్డారా? సాక్ష్యం ఇచ్చారా? సంఘంలో ఉపదేశం చేశారా? పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. అరే, బిజీ. ఏం బిజీ? అర్థం లేని బిజీ. ఏది నీ భక్తికి, నీ ఆత్మీయతకి, నీ పరిచర్యకి ఒక పద్ధతి ఏది? ఇక నేను పిలవాలి, నేను పిలవను. నేనెందుకు పిలవనంటే ఏమో ఇష్టపడి వస్తున్నాడో, నా కర్మ అనుకొని వస్తున్నాడు. నాకెందుకు వచ్చిన గొడవ? ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్గా వస్తారు, అబ్బా అన్నతో కలిసి గడుపుదామని. ఒక్కొక్కడేమో ఇబ్బందిగా, అంటే నాకు ఇంటికాడ కొంచెం బాధ్యత ఉంది, ఈడంటే పని పాటలు లేనోడు అనుకో, ఈడు పిలుస్తూ ఉంటాడు, నాకు ఇంటికాడ బాధ్యతలు ఉన్నాయి. పిల్లల తల్లి కదా బాధ్యతలు. నేనేముంది పని పాట లేకుండా ఊరక గాలి తిరిగేవాడిని కదా నేను. ఏమంటే ఊరకు కూర్చునేవాడిని కదా. కొంతమంది అనుకుంటారు శాలేమరాజు పని బాగుంది, ఒకే దగ్గర కూర్చొని పరిచర్య చేస్తాడని కొంతమంది అనుకుంటారు. ఒకే దగ్గర కూర్చొని పొరపాటును కూడా నేను ఉండను, అది తెలియదు వాళ్ళకి. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు తెగ తిరుగుతున్నట్టు, నేనేదో ఒకే దగ్గర కూర్చున్నట్టు. ఏమండి, నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేం లేవు, దేవునికి స్తోత్రం. నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేం లేవు శుభ్రంగా ఆటలో తిరగటానికి. కష్టపడి 0 నుంచి పరిచర్య మొదలుపెట్టి ఒక్కొక్క ఆత్మను కట్టుకుంటా. నేను ఒట్టిగా ఒక దగ్గర కూర్చొని నిద్రమోహం వేసుకొని నిద్రపోయేవాడిని అయితే, సుఖాలు వెతుక్కొని సుఖపడేవాడిని అయితే, వందలాది సంఘాలు ఎలా కట్టబడతాయి? ఎలా సాధ్యమైంది? ఒక్కొక్కడు ఆ టైపులో కూడా అనుకుంటారు నన్ను. ఒరే బాబా, నేను నిద్రపోయేవాళ్ళని నిద్రపోను. నేను నిద్రమోహం వాడిని అయితే అక్కడే కూర్చునేవాడిని. నిద్రమోహం వాళ్ళు కొంతమంది కూర్చున్నారుగా, ఎక్కడేసిన అక్కడే అని ఆడే కూర్చునేవాడు.
ఇది నిద్రపోయే ఘట్టం కాదు, నిద్రపోయే ఘట్టం కాదు ఇది. దీనికి అడవి, కొండ, లోయ, గుట్ట తేడాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సైలెంట్గా పని చేస్తాం. మొన్న వరుస పెట్టి టపి 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 రోజుకో మందిర ప్రతిష్ట అన్నట్టు చేసి 15 మందిరాలు ఒక దశలో 15 మందిరాలు ప్రతిష్టలు అయిపోయినాయి. మళ్ళా రెడీ చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ మొదలు పెడతా, వరుసగా వస్తాయి మళ్ళీ. నేను వరకు కూర్చునేవాడిని అయితే, కూర్చున్న దగ్గరే కూర్చొని కులికేవాడిని అయితే, ఏసీలో కూర్చొని ఓసీగా బతికేసేవాడిని అయితే ఇవన్నీ ఎట్ట చదువుతారా అన్నయ్యోయ్ అని చెబుతున్నా. కొంతమంది అన్నయ్యలు అనుకుంటారు నా గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాతలు అయ్యలు కట్టిన మందిరాల్లో తిరగవచ్చు, అది ప్రాబ్లం కాదు. కష్టపడి కట్టి తిరగాలి. నాయకులను ఉత్పత్తి చేయాలి, నాయకుల్ని పంపించాలి, నాయకుల ద్వారా పని జరగాలి, వాళ్ళు సంఘాలు కట్టాలి, వాటిని ప్రతిష్ట చేయాలి. అదొక ఆనందం. అతిశయం కోసం చెప్పట్లా, కొంతమంది అపార్థం చేసుకుంటారని చెబుతున్నా. ఒక గంట ఖాళీగా కూర్చుంటే భయం నాకు, ఈ గంట వేస్ట్ అయిపోతుంది కదా, నా లైఫ్లో ఈ గంట విలువైంది కదా, ఇది పోయిందంటే ఈ గంట మళ్ళీ నాకు రాదు కదా అని తిరుగుతా. కాబట్టి సేవకులకు చెప్తున్నా, విశ్వాసులు సేవకులు అందరూ లైవ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు చూపించరా అని చెబుతున్నారు. వాడు చూపించట్లేదు, చేసేది ఏముంది? వాళ్ళు కూడా అందరూ చెబుతున్నా, కాస్త ప్రార్థనలో కనిపెట్టుకోవటం, పట్టుమని 10 దినాలు ఆనాడు పెంతెకోస్తు అనుభవంలో ఆ పండుగ నాడు వాళ్ళు కనిపెట్టుకుని ఆత్మను పొందుకున్నాడు. రండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉజ్జీవ జ్వాల రగిలించినట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం వచ్చినట్లు, తెలంగాణలో ఉజ్జీవం వచ్చినట్లు, కర్ణాటక కోసం రండి కూర్చుందాం, తమిళనాడు కోసం రండి కూర్చుందాం, ఒరిస్సా కోసం రండి కూర్చుందాం, దేవుని ముందు కూర్చుందాం, ప్రార్థనలో కనిపెడదాం రండి అని పిలిచి కూర్చున్న వాళ్ళెవరు? కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళెవరు? సంఘాలలో ఉజ్జీవం కోసం కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఎవరు? అంత బిజీ. ఏం బిజీ రా బాబు నీ బిజీ? దేవుడికి టైం ఇవ్వలేని బిజీ. దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకుని ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు గొప్పవి. రంగయ్య, సుబ్బయ్య ఇద్దరు కలిసి చెట్లు నరుగుతున్నారు. సుబ్బయ్య మొదలు పెట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా నరికాడు. సుబ్బయ్య నరికిన చెట్లు 20. రంగయ్య అప్పుడప్పుడు కూర్చుంటున్నాడు, మధ్యలో లేచి కొడుతున్నాడు, అప్పుడప్పుడు కూర్చుంటున్నాడు, మధ్యలో లేచి కొడుతున్నాడు. తీరా రంగయ్య కొట్టిన చెట్లు చూస్తేనే 60. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా సుబ్బయ్య కొట్టిన చెట్లు 20 అయింది. మధ్యలో కూర్చుంటా, కాస్త తలుపరుచుకుంటా, రెస్ట్ తీసుకుంటా, అడపా కొట్టిన రంగయ్య 60 అవ్వటం ఏంటి? ఎవరు ఎక్కువ కావాలి? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా నరికేవాడు ఎక్కువ కావాలి. మధ్యలో కూర్చుంటా లెగుస్తా అలుపరుచుకుంటా కొట్టేవాడి తక్కువ కావాలి. ఈయన 20 అయితే ఆయన 10 కావాలి. కానీ 60 ఎట్లయినాయి? సింపుల్. సుబ్బయ్యేమో దాని అవతారం ఎట్టందో చూసుకోకుండా అదే పనులు నరుగుతున్నాడు. 4 నరికేసరికి దాని పదును పోయింది. ఇక మొద్దు దాన్ని తీసుకొని నరిగితే ఇటు గూడలు పోయా, ఒళ్ళు గుళ్ళైపోయా, చెట్లు దెక్కపోయా. రంగయ్య చేసిన పని ఏంది? ఫటా 4 చెట్లు నరుగుతున్నాడు, చూస్తున్నాడు. కొంచెం ఇది మొద్దు పడినట్టుందని వెళ్ళి సాన పెడుతున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? సాన అంటే పదును పెట్టుకుంటున్నాడు. పదును పెడుతున్నాడు. అక్కడ కూర్చుంటే బాడీకి కొంచెం రెస్ట్ వస్తుంది, గొడ్డలికి పదును వస్తుంది. బాడీ కొంచెం అలసట తీరుతుంది, గొడ్డలికి పదును వస్తుంది. తీసుకెళ్ళి కొడితే ఫట్ మళ్ళీ 4 కట్ అయిపోతున్నాయి. వాడు మొత్తం 4 కొట్టేసరికి 10-12 పడేసి కూర్చున్నాడు. సేవలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు. సేవలో కూడా అదే నీతి వర్తిస్తుంది. మనము ఆయనతో ఉండాలి, సేవ చేయాలి. ఆయనను పక్కన పెట్టి సేవ అంటే కాదు, నీ వల్ల కాదు. నీ బతుకంతా తిప్పలబడ్డా, ఎగిరెగిరి దంచినా ఏ గింజలు అన్నట్టయితే నీ బతుకు. నీకు కృపనిచ్చేవాడు, నీకు భూమిని దిగంతాల వరకు సొత్తుగా స్వాస్థ్యంగా ఇచ్చేవాడు, జనములను నీకు ఇచ్చేవాడు దేవుడు. వాళ్ళని గెలవటానికి కావలసిన కృపను, శక్తిని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. ఆయన ముందు కూర్చోవాలి. నేను చెప్పినప్పుడు బాగానే వింటున్నారు దైవజనాంగం, కూర్చున్న మీరు అందరూ వింటున్నారు. కానీ శుక్రవారం కూటం కాబట్టి వింటున్నారా, లేకపోతే సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకొని చేసి చూడండి, ప్రతిష్ట చేయండి, పట్టుబట్టండి. దానియేలు మోకాళ్ళు వేస్తే గాబ్రియేలు రావాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే అగ్ని రావాల్సిందే, మేఘం ఎక్కాల్సిందే. అపోస్తలులు మోకాళ్ళు వేస్తే పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాల్సిందే.
లేకపోతే వీళ్ళు లేవరు. సంఘం మోకాళ్ళు వేస్తే పేతురు బయటికి రావాల్సిందే, సంఖ్యలో దిగిపోవాల్సిందే, తాళాలు ఊడిపోవాల్సిందే, దూత దిగి రావాల్సిందే, బంధ విముక్తులను చేయాల్సిందే. అంత కష్టపడే అవసరం లేదమ్మా. స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పు, గట్టి చెప్పు. నీకు రోషం ఉంటే, నిజంగా దేవుని మాటలు తీవ్రంగా తీసుకుంటే, కనీసం అట్లా ఒకేసారి 10 రోజులు ఉండకపోయినా కనీసం 2 రోజులు, ఒక రోజంతా, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, క్రమక్రమంగా. డేస్ వేస్ట్ అయిపోతాయి అనుకోవద్దు, రోజులు వ్యర్థమైపోతాయి అనుకోవద్దు. అవే శక్తివంతమైన రోజులు. నువ్వు దేవుని ముందు కూర్చున్న రోజులే శక్తివంతమైన రోజులు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు తిరిగిన రోజులే వేస్ట్ అయిపోయిన రోజులు. నువ్వు అనుకుంటావు నేను ఒట్టిగా కూర్చుంటే ఏం వచ్చిందని. ఒట్టిగా ఆడ కూర్చున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు, మోకాళ్ళ మీద కూర్చున్నావు, ఒక విషయం కోసం కనిపెట్టు కూర్చున్నావు. నీ పట్టుదల దేవునికి అర్థమైపోవాలి, నీ తీర్మానం మొండిదని దేవునికి అర్థమైపోవాలి. కూర్చుందంటే వదలదురా నాయన నన్ను, గాబ్రియల్ పోయా పని చేయపో అనాలి దేవుడు. అదిగో మా మొండి శాలిటీ కూర్చుంది, ఇంక వదలదు. ఇక 2 రోజులైనా 3 రోజులైనా ఇంక అదే అంశం చేస్తానే ఉంటుంది, ఇంక వదిలిపెట్టదు మొండిది. పో గాబ్రియల్ పో, మిఖాయేల్ పో అనాలా దేవుడు. అలాంటి భక్తి ఏది, అలాంటి ఆత్మీయత ఏది, అలాంటి పట్టుదల ఏది బిడ్డలారా మనం నేర్చుకుందాం. ఏదైనా మన పక్షంగా, ఏదైనా భౌతికంగానైనా, ఆత్మీయంగా, సేవకైనా, జీవితానికైనా దేవుడు కదిలి కార్యం చేయాలా. నీ కొడుకు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు, కష్టపడి చదివాడు, ఆడు ఏడుస్తున్నాడు, సచివాలనిపిస్తుందా నాకు అంటున్నాడు. నీ దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా భరోసా ఇచ్చావు, ఓ నీకోసం 10 రోజులు ప్రార్థన చేస్తా పో, నేను అదే అంశం కోసం చేస్తా పోరా, మిగిలిన అంశాలు ఉంటే ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి చేసేస్తాను, నీ జాబ్ కోసం నేను గురిపెట్టి ప్రార్థన చేస్తాను పో, నాయన ఖచ్చితంగా వచ్చిద్దిరా పో అని భరోసా ఇచ్చావు ఎప్పుడన్నా? కూర్చున్నావు అంశం కోసం. దేవా నా బిడ్డకి నువ్వు జాబ్ ఇచ్చిందాక నేను లేవను ప్రభా, పట్టుదలను ప్రభా అని ఎప్పుడన్నా నువ్వు మోకాళ్ళు వేసావా? పరిగెత్తుకు వచ్చాడా నీ కొడుకు? అమ్మ జాబ్ వచ్చిందమ్మా అనుకుంటూ వచ్చాడా? రిజల్ట్ వచ్చిందా చూసావా? ఓ తండ్రి, ఓ తల్లి, స్వస్థత కోసమైనా, ఉద్యోగం కోసమైనా, ఆర్థిక స్థితిగతుల్లో సహాయం కోసమైనా, అప్పుల విషయంలోనైనా, అప్పులు తీరాలని రోజు కుటుంబం మొత్తం గురిపెట్టి ప్రార్థన చేశాం. అడ్రస్ లేకుండా ఊడ్చుకొని పోయిన యేసు నామంలో హల్లెలూయా. అప్పులన్నీ, నేను అబద్ధాలు చెప్పట్లా, నేను అనుభవించి చెబుతున్నా. ఎలా పోయినా, ఎలా ఊడ్చుకొని పోయినంటే అప్పులు, మీ అప్పులు కూడా యేసు నామంలో ఊడ్చుకొనే పోవాలా. మీ అప్పుల దరిద్రం అంతా వదిలిపోవాలి యేసు నామంలో. మీరు అనేకులకు ఇచ్చే పొజిషన్లో ఉండాలి, కానీ మళ్ళీ అప్పు చేసే కర్మ మీకు పట్టకూడదు. నా తండ్రి అలా దీవించును గాక మిమ్మల్ని. ఎందుకంటే మన సరుకులో ఎక్కువ శాతం అప్పులోళ్ళే ఉన్నారు కాబట్టి. గురిపెట్టి ప్రార్థన చేయండి, నిర్లక్ష్యం చేయవాకండి. ప్రార్థన అవసరం. వాగ్దానం నెరవేరాలంటే ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఇస్సాకు ప్రార్థించినప్పుడు పొందాడు. అప్పటిదాకా ఆయన ప్రార్థన చేయనంత వరకు 20 ఏళ్ళైనా వాళ్ళ భార్య కూడా రాలే. పెద్ద వాగ్దానం ఉన్నా సరే వాళ్ళ భార్య కూడా రాలే. ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం నెరవేరి ఒకేసారి 2 కొడుకులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో ఒకడు యాకోబు. ఆ యాకోబులోంచి 12 వచ్చారు. 12 గోత్రాలు అయ్యారు. ఐగుప్తుకు పోయేటప్పుడు 470 మంది. ఐగుప్తుకు పోయేటప్పుడు అది 430 సంవత్సరాల పైచిలకు టైం గడిచేటప్పటికి 6 లక్షల కాలు బలం. ఓ బాబు, ఎంతమంది జనం బిడదారా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా, నిన్ను నేను కొనివేడెదా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. 3వది ఏమన్నాను? తిరుగుబాటు కూడా వాగ్దానాన్ని నెరవేర్చకుండా అడ్డుపడింది. దేవుడు మన విషయంలో గొప్ప గొప్ప ఆలోచనలు, సంకల్పాలు కలిగి ఉంటాడండి. ఎవరి విషయంలో కూడా తక్కువ అభిప్రాయం దేవుడికి ఉండదండి. ఒక తల్లికి 4 కొడుకులు పుడితే పెద్దోడు కలెక్టర్ కావాలి, 2వవాడు డాక్టర్ కావాలి, 3వవాడు ఇంకొకటేదో కావాలి, 4 ఉన్నత స్థానాల్లో ఉండాలని అనుకుంటుందా? లేకపోతే ఒకడేమో కలెక్టర్ కావాలి, ఒకడేమో బాత్రూమ్ గడిగేవాడు కావాలనుకుంటుందా? ఏ తల్లికైనా అట్లాంటి ఆశ ఉంటే మా వాడు రోడ్లు ఊడ్చే పనివాడు కావాలనుకుంటుందా? అలాగని రోడ్లు ఊడ్చే పనివాడు తక్కువ అని కాదు నేను చెప్తుంది. మిగిలిన పనులన్నిటికంటే కాస్త తక్కువ జీతం వచ్చే పను, లేకపోతే కొంచెం తృణీకరింపబడే పను అన్నట్టుగా అనుకుంటారు కదా. వాష్రూమ్స్ గడిగేవాడు నా కొడుకు కావాలి, ఏ తల్లి కోరుకోదు కదా పాపం.
అందరూ ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటారు. మనిషిగా నువ్వే నీ బిడ్డల విషయాలు అనుకున్నప్పుడు దేవుడు సృష్టించిన ప్రతి మనిషి విషయంలో ఉన్నతమైన ఆలోచనలు దేవుడికి ఉంటాయి. ఎందుకంటే ఆయన నాన్న, మనందరం ఆయన పిల్లలు. మనందరి విషయంలో దేవునికి ఉన్న తలంపులు విస్తారమైనవి, అవి ఉన్నతమైనవి. కాదని చెప్తావా? లేదు, విస్తారమైన తలంపులు ఉన్నాయి, అవి కూడా ఉన్నతంగా ఉన్నాయి. అవి దృష్టిలో పెట్టుకుని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. సౌలు తిరుగుబాటు చేసి దేవుడు వద్దన్న పనులు పదే 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 చేసి వాగ్దానం పొందలేకపోయాడు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి 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 దరిద్రుల అరణ్యంలోనే రాలిపోయారు. ఇస్కరియోతు యోధ తిరుగుబాటు చేసి చేసి వాడు కూడా దరిద్రుడైపోయాడు. ఉద్యోగం వేరొకని పాలైపోయింది, సింహాసనం వేరొకనికి దక్కింది, మత్తీయాకు దక్కింది, యోధాకు పోయింది. దీనికి కారణం తిరుగుబాటు. ఎంత పూర్ణమైన ఓర్మో, ఎంత దీర్ఘశాంతమో ఓర్చుకుంటాడు మహారాజు. పదే 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 దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని దుఃఖపెట్టి, దేవుని ఆయాసపరిచి వాగ్దానం కోల్పోవద్దు బిడ్డ, జాగ్రత్త. 3 కారణాలు చెప్పాను. మొట్టమొదటిది నిర్లక్ష్యం, రెండవది, మూడవది తిరుగుబాటు చేయొద్దు. ఇవి బ్యాలెన్స్ చేసుకొని దేవుని ముందుండి దేవునికి మొరపెట్టండి. దేవుడు తన బలమైన బాహువు చాపి నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నీ ఎడల నెరవేరుస్తాడు ఆయన. మనం ఆలోచిద్దాం ఈ విషయాలు, ఒక నిర్ణయానికి వద్దాం. 3 సంగతులు మీకు తెలియజేద్దాం అనుకున్న ఒక సంగతికి ఇంత టైం పట్టింది. దేవుని వాగ్దానము నిరర్థకమైద్దా? ప్రశ్న నెంబర్ 1 అన్నాను, దాని కింద ఈ మ్యాటర్ అంతా వచ్చింది. ప్రశ్న నెంబర్ 2, దేవుని బోధ నిరర్థకమైద్దా? దేవుని వాక్యం నిరర్థకమైద్దా? అయిద్ది. వాక్యం కూడా నిరర్థకమైద్ది. ఎక్కడైద్దో తెలుసా? హృదయాలు కఠినపరచబడ్డప్పుడు అయిద్ది. ఇది రెండవ విషయం. మొదటి దానిలో 3 సంగతులు చెప్పాను. వాగ్దానం ఎందుకు నెరవేరదు, వాగ్దానం ఎందుకు నిరర్థకమైందంటే నిర్లక్ష్యం, అవిశ్వాసం, తిరుగుబాటు. ఇప్పుడు రెండవది, దేవుని వాక్యం ఎందుకు నిరర్థకమైంది, దేవుని వాక్యం ఎందుకు నెరవేరదు అంటే దానికి కారణం మానవ హృదయ కాఠిన్యం. హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల ఇది. దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు తన వాక్యంలోంచి, కానీ లేదు, కొంతమందిలో ఆ వాక్యపు నెరవేర్పు లేదు. ఆ వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళలో ఆ ఫలింపు కనబడట్లా. ఏమండి మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదన్నా మాకు ఏకాగ్రత ఉంది, ఇంట్రెస్ట్గానే ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కరెక్ట్ చేయొత్తాలి. నేను మళ్ళీ నాకు అనుమానం, ప్రార్థన చేసేస్తా. నేను చేయమంటారా చెప్పమంటారా? చేయమంటారా చెప్పమంటారా? ఆ లైన్లో ఉందరగా రైట్. వాక్యం నిరర్థకమైద్దా అంటే అయిద్ది. కొంతమందిలో వాక్యం ఫలిస్తుంది, కొంతమంది జీవితాల్లో వాగ్దానం ఫలిస్తుంది. కొంతమంది జీవితంలో వాగ్దానం ఫలించట్లేదు, వాక్యము ఫలించట్లేదు. ఎందుకు వాక్యం ఫలించట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, వాక్యం ఫలించడం అంటే ఏంటి? వాగ్దానం ఫలించడం అంటే వాగ్దానం నెరవేరడం, మన ఎడల కార్యాలు జరగటం. అది ఈజీగా అర్థమైపోయింది. వాక్యం మనలో ఫలించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాక్యం ఏమని వస్తుంది? మారు మనసు పొందు, రక్షణ పొందు, పరిశుద్ధాత్మను పొందు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని చిత్తం నెరవేర్చు, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవుగా అని ఇలాగా అనేక సంగతులు. ఇదిగో నీ క్యారెక్టర్ ఇలా కాపాడుకు, నీ విషయాలు ఇలా ఉంచుకో, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి, అనేక విషయాలను గురించి మనకి వాక్యం ఉంది. బైబిల్ అంతా కూడా వాక్యం. ఈ వాక్యం కొంతమందిలో నెరవేరుతుంది, కొంతమందిలో నెరవేరట్లా. రక్షించే వాక్యం ఉంది, మనల్ని బలపరిచే వాక్యం ఉంది, మనల్ని రాకడకు సిద్ధపరిచే వాక్యం ఉంది, ఆత్మీయంగా మనల్ని ఎదుగుదలలోకి నడిపించే వాక్యం ఉంది. ఇదంతా వాక్యమే. కానీ ఈ వాక్యం కొంతమందిలో ఆ జీవాన్ని చూపిస్తే కొంతమందిలో ఆ జీవం కనపడట్లా. కారణం ఏంటంటే, ఎవరిలో అయితే ఆ జీవం కనపడుతుందో వారు వాక్యాన్ని స్వీకరించిన వారు. విత్తువాన్ని గూర్చిన ఉపమానం యేసయ్య చెప్పినప్పుడు 4 విధములైన నేలల్ని గూర్చి మాట్లాడాడు. కొంతమంది హృదయాలు దారిలాగుంటాయట. కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, కానీ అప్పుడే పక్షులు తినేశాయి. కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళకంచెల్లో పడ్డాయి. విత్తనాలు మొలకెత్తాయి, కానీ అంతకంటే ముందు ముళ్ళకంపలో మొలిచి అవి ఎదిగి వీటిని అణిచేసినందున అక్కడే ఆగిపోయాయి. మరి కొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి కూడా మొలిచినాయి, కానీ చాలా మన్ను లేనందున, అడుగు వేరు తనటానికి రాతి పొర అడ్డొచ్చినందున సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయినాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి. మంచి నేలన పడినవి బాగుగా మొలిచిన, ఎదిగినాయి. కొన్ని 30 దంతలు, కొన్ని 60 దంతలు, కొన్ని 100 దంతలుగా ఫలించినాయి.
వినుటకు చెవులు గలవాడు ఈ సంగతులు గైకొను వినుగాక అంటాడు ప్రభు. అక్కడ అర్థం ఏంటి? అందరికీ వెదజల్లింది ఆ వాక్యమే దేవుడు. ఈరోజు ఇంతమంది మీరు కూర్చొని ఉన్నారు. అందరికీ దేవుని వాక్యం చెప్పాను, సంవత్సరాలుగా నేను చెప్తా ఉన్నాను. అదే వాక్యం మీద మీలో కొంతమంది దేవుని సేవకులు అయ్యారు, సేవకురాళ్ళు అయ్యారు. అదే వాక్యం మీద మీలో కొంతమంది పరిచారకురాళ్ళు అయ్యారు. అదే వాక్యం మీద మీలో కొంతమంది ఆత్మల సంపాదకులు అయ్యారు, ఆత్మలను రక్షించిన వాళ్ళు అయ్యారు. అదే వాక్యం విన్న మీలో కొంతమంది ఏ ఫలింపు లేకుండా నిష్ఫలుగా కూడా ఉన్నారు. సేవకి రాలేదు, పరిచర్యకు రాలేదు, సువార్త చేయలేదు, 4 ఆత్మలు రక్షించలేదు, ఏ విధమైన ఫలింపు లేదు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అదేంది, మీతో పాటు కూర్చున్న వాళ్ళు చాలామంది వాక్యం విన్నోళ్ళు సేవకులు అయ్యారు కదా సోదరా, సువార్థికులయ్యి ఆత్మలు రక్షించారుగా, పరిచారకులు దేవుని పనిలో నాకు పాలివారయ్యారుగా, మరి మీరెందుకు కాలేదు? అంటే ఎవరు వాక్యానికి ఏ స్థానం ఇచ్చారో హృదయంలో దాన్ని బట్టి మన ఫలింపు ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు పవర్ఫుల్లే. స్వీకరించిన వానికి అది జీవం, స్వీకరించిన వానికి అది ఫలింపునిస్తుంది. కానీ స్వీకరించే గుండె ఎలాంటి గుండె? దారి లాంటిదా, ముళ్ళకంప లాంటిదా, రాతి నేల లాంటిదా, లేదా మంచి నేల వంటి హృదయమా? వాక్యం పవర్ఫుల్లే, కానీ ఆ వాక్యాన్ని గైకునేటువంటి హృదయం యొక్క స్థితిని బట్టి దాని ఫలింపు, దాని రిజల్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. యేసయ్య బోధ నిరర్ధకమైద్దా? యేసయ్య చెప్పిన వాక్యం అమ్మో ఎంత పవర్ఫుల్. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, వాక్యం అంత సేడు చెబుతున్నావు, నువ్వు చెప్పే వాక్యం అంత ఎడిపోతుంది. ఏంది వీళ్ళు ఎట్టయ్యారు, ఏంది అట్టయ్యారు? యేసు ప్రభు కంటే నేను పవర్ఫుల్లా? కాదు. యేసు ప్రభు బోధ కంటే నేను పవర్ఫుల్గా బోధించగలనా? అందరి బోధల కంటే పవర్ఫుల్ బోధ ఎవరిది? నోరు తెరిచి చెప్పండి, దండం పెడతాను, పెద్దగా చెప్పండి, డౌట్ లేదుగా. అలాంటి యేసయ్య బోధ విని కూడా ఒక యోధా లేచాడు. అంటే యూదా అనే వాని విషయంలో యేసయ్య బోధ పనిచేయలేదా? నిరర్థకమైందా? మీకు వాక్యం అంటే అర్థం కాదు, ఇప్పుడు బాగా అర్థమైంది. బోధ అంటే ఫలించని బోధ, అది కూడా మనిషి బోధగా, దేవుని బోధ. నేనన్నా మనుష్య స్పృహతో చెప్తానండి, యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా, యేసయ్య నోరు తెరిచాడంటే వజ్రాలే కదా. అలాంటి వజ్రపు తునకల్ లాంటి మాటలు వెదజల్లినా కూడా అందులో ఒకడు ఆయనను అమ్మేసే టైపు తయారయ్యాడంటే, ఈరోజు ఇక్కడ సంఘంలో ఎంతోమంది వాక్యం వింటారు, ఎంతోమంది ఆశ్రయం పొందుతారు, ఎంతోమంది నేను చేసే ఉపదేశం వింటారు. కానీ కొంతమంది అంకితమై దేవుని కోసం బ్రతుకుతుంటే, కొంతమంది యోధా ఇస్కరియోతులాగా నా గురించి ద్వేషభావాలు కలిగి ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమండి? కొంతమందికి ఆశ్రయం ఇచ్చాను, ఉండండి ఇక్కడే ఉండి అంత తిని ప్రశాంతంగా బ్రతకండి అని. వాళ్ళు ఎంత మూర్ఖ పనులు చేశారంటే చాలా పొరపాటుగా ప్రవర్తించారు. పాపం చర్చికి వచ్చిన వాళ్ళు సెల్ ఫోన్లు కొట్టేయటం, డబ్బులు కొట్టేయటం, ఆఖరికి ఇళ్లలో డబ్బులు కూడా కొట్టేయటం, మొత్తం వీడియోలు ఉన్నాయి నా దగ్గర, వీడియోలు ఉన్నాయి. కొంతమంది ఆశ్రయం ఇచ్చి బ్రతకండి ఇక్కడ, అంత మొదట తినండి, పడి ఉండండి అని నేను ఆశ్రయం ఇస్తే అసలు ఏంటి వీళ్ళ హృదయాలేంటి, వీళ్ళ మనసు ఏంటి? ఒక సెల్ ఫోన్ ఒక వ్యక్తి కోల్పోయాడంటే వాడు ఉద్యోగం పోయే అవకాశం ఉంది, ఎందుకంటే జాబుకు సంబంధించిన ఎన్నో ఉంటాయి. వీడు అమ్ముకుంటే వీడికి 4,000 5,000 వస్తాయేమో, వాడు కొంటే 15,000 20,000 ఆ ఫోను తీసేయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి అందులో. ఈరోజు అది లేని నడవని స్థితి వచ్చింది ప్రజలకి. ఆర్థిక లావాదేవీలు కూడా అందు నుంచి నడుపుకుంటున్నారు, సెల్ ఫోన్ నుంచి. అమాయకంగా వచ్చి దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తా, సెల్ ఫోన్ పక్కన పెడితే సైలెంట్గా వచ్చి తీసుకొని పోతాం. ప్రార్థన చేసుకొని కాసేపు అడ్డం పడితే ఆ ఫోన్ పక్కన పెట్టుకున్న, ఛార్జింగ్ పెట్టుకున్న పండుకుంటే ఇటు చక్కగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఈడని ఆ వీడియో చూస్తే ఇక్కడ ఉండేవాడే. ఎవరు ఆశ్రయాలు ఇవ్వలేదు, ఎక్కడ బతకలేని స్థితిలో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడు. మనం కూడా పో అంటే సస్తాడు అన్యాయం, కానీ ఉండండి రా బాబు అని చెప్పి ఉంచితే అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. కడుపు రగిలిపోతూ ఉంది. అది ఉపదేశం ఆడింటున్నారు. అంటే యేసయ్య దగ్గర కూడా ఒక దొంగ తయారైనట్టు, యేసయ్య బోధ ఒక దొంగని మార్చలేకపోయిందంటే మీకు ఎంత వింతో చూడండి. యేసయ్య బోధ ఒక దొంగని మార్చలేకపోయిందా? అమ్మో,
అది ఎంత పవర్ఫుల్ బోధ అయితే ఇంతమంది ఈరోజు కోట్ల మంది మారారు. ఆ కోట్ల మందిని మార్చిన యేసయ్య బోధే ఆయన దగ్గర ఉన్న 12 ఒక దొంగను మార్చలేకపోయింది. అది ఎంత నిజమో ఈరోజు నేను చేసే బోధ కూడా వింటున్న వాళ్ళలో కొంతమంది ఎక్కడెక్కడో ఉండి అన్నా నీ మాట విని బతికి, అన్నా నీ మాట విని బాగుపడ్డా, అన్నా నీ మాట విని మారు మనసు పొంది అనేది వచ్చి సాక్ష్యాలు చెప్తుంటే, నా రెక్కల కిందనే నా చేతి కిందనే ఉండి ఉపదేశం వింటా, సన్నిధిలో ఆహారం తింటా, వచ్చిన వాళ్ళ దగ్గర చోరీ చేయడం ఎంత దుర్మార్గం అండి. కొంతమంది తల్లులు తెలియాలి, కొంతమంది తండ్రులు తెలియాలి, మహానుభావులు. అరే మనిషి జన్మ ఎత్తేవరా నువ్వు? నేను ఒకటి ఆలోచిస్తానండి. కొంతమంది భక్తులకి నీతిమంతులకి శ్రమలు వస్తాయి. కొంతమంది నీతిమంతులకి శ్రమలు వస్తాయి ఎందుకంటే వాళ్ళని దేవుడు పైతరగతి ఎక్కించడానికి, బహుమానం ఇవ్వడానికి, విశ్వాస పరీక్ష కోసం కొన్ని అగచాట్లు వస్తాయి. కొంతమందికి మాత్రం మిడిమేళాన్ని బట్టి, నడమంత్రాన్ని బట్టి, పాపాన్ని బట్టి వస్తాయి పక్క. ఎవడికి ఏది ఎందుకు వచ్చిందో ఆ దేవుడే బయట పెట్టాలి అంతే. కొంతమందిని చూసి మనం జాలి పడతాం. వాళ్ళ దగ్గర ఎంత క్రూరత్వం ఉంటుందంటే, ఎంత కాఠిన్యం ఉంటుందంటే అంత కాఠిన్యం ఉంటుంది. తిన్ననాళ్ళు తిని ఉన్ననాళ్ళు ఉండి ఏదో ఒక విధంగా ఇట్లాంటి పొరపాట్లు చేసి, ఇది రైట్ కాదు కదా, ఇది తప్పు కదా, ఈ స్థితిలో ఉంటే మర్యాద కాదు కదా, పో బాబు నీ బతికేదో నువ్వు బతుకంటే వాడు అన్ని దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతుంటాడు. అయితే అది ఎవడు మనసాక్షి కలిగిన వాడు ఎవడో తీసుకోడు ఆ మాటలను. నన్ను ఎరిగిన వాళ్ళు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా సరే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని కృతజ్ఞతాహీనులు ఎక్కడో లేరు, దేవుని ఎరిగిన వాళ్ళలోనే ఉన్నారు. అబద్ధాలు మాట్లాడతా నేను అనుకుంటాను, ఎందుకు వీళ్ళకి గతి ప్రాప్తించింది, ఎందుకు కుటుంబమే నెట్టేసింది వీళ్ళనంటే అంత త్రాష్ట శిఖామళ్ళు అనమాట. మామూలు త్రాష్టులు కాదు, మహాత్రాష్టులు. సరే కుటుంబమే నెట్టేసిన ఈ త్రాష్టులు నేనన్నా చేర్చుకోను, దేవుని సన్నిధి కూడా నెట్టేసి వాడికి దిక్కు ఎక్కడ, సరే తగలబడంట అంటే వాడు ఇక్కడ కూడా త్రాష్ట కార్యక్రమాలు చేస్తాడు. ప్రియులారా, చెప్తున్నాను నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని వాక్యం కొంతమందిని గొప్ప ఫలింపులోకి తీసుకొస్తే కొంతమందిని ఎందుకు అలాగే భ్రష్టులుగానే ఉంచిందంటే, వాక్యంలో పవర్ లేదంటే వాక్యంలో పవర్ ఉంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే గుండె సరిగా లేదు. చాలామంది మీలో కూర్చున్న వాళ్ళ వాక్యం వింటారు, కానీ నిజంగా ఎంతమంది చేంజ్ అయ్యారు, ఎంతమంది నిజంగా పూర్తిగా హార్ట్ఫుల్గా పాపాన్ని విసర్జించారు, ఎంతమంది చెడు నడవడిని దిద్దుకున్నారు, ఎంతమంది అక్రమ సంబంధాలు వదిలిపెట్టారు, ఎంతమంది అక్రమార్జితాలు వదిలేశారు, ఎంతమంది జీవితాన్ని దిద్దుకున్నారు, ఎంతమంది నడతలు సరి చేసుకున్నారు, ఎంతమంది పవిత్రతలోకి వచ్చారు, ఎంతమంది అశ్లీల చిత్రాలు చుట్ట మానేశారు. ఆలోచించుకోవాలి. అందరికీ వాక్యం ఎదజల్లబడుతుంది, ఆ వాక్యం అందరినీ దర్శిస్తుంది. నేను వెలిగిస్తాను రా అంటది, రామ్మా వాక్యం రా, నా లోపలికి రా అని చెప్పి నువ్వు స్వీకరిస్తే వాక్యం నిన్ను వెలిగించిద్ది. హృదయాన్ని కఠినపరుచుకున్న దుర్మార్గులు అనమాట కొంతమంది. చిన్న పాపకు దొంగతనం నేర్పుతుంది ఒక ఆమె, ఇక్కడ నేర్పుతుంది. మీ సెల్ ఫోన్లో జాగ్రత్త. చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వదులుతున్నారు. మైండ్ పోయింది, ఆ వీడియో చూసినారు, మైండ్ పోయింది. మళ్ళీ బయట పెడితే సస్తారు, ఎందుకని వదిలేశాను నేను. చేర్చుకోనంత ఆహారం పెట్టి ఆతిథ్యం ఇచ్చి బ్రతకండి అవకాశం కల్పిస్తే, చిన్న పిల్లకి ట్రైనింగ్ ఇచ్చి ఒక డూప్ తాళం చేయించి ఆ తాళం పిల్లకి ఇచ్చి ఆ పిల్లని ఇంటికి పంపించింది. మనుషులు లేనప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసి ఆ పాప ఇంట్లో ఉన్న పైసలు తీసుకొని పోతుంది. లాక్ ఓపెన్ చేయటం, లోపలికి పోవటం, లోపల ఎన్ని నిమిషాలు ఉందో, తర్వాత బయటకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాపను అమ్మమ్మ కలుసుకోవటం, అమ్మమ్మ పాప ఇద్దరు కలిసి, మనవరాలు అమ్మమ్మ కలిసి అటు పోవటం, ఆ డబ్బులు ఆ మధ్యలో పోయే టెన్షన్లో కింద పట్టడం, మొత్తం సీసీ రికార్డ్ అయింది. ఆ నిద్రమోహం దానికి నా బతుకంతా రికార్డ్ అవుతుందని తెలియదు. పైసల సమస్య కాదు, మనస్తత్వాలు ఎందుకు మారట్లేదు ఏమండి? అది చిన్న పాప చూడండి, అక్కడ తీస్తామని చూడండి, అది మనీ బయట పెట్టింది చూడండి, అక్కడ ఎంత ఉంది ఆ పాప చూడు, ఆ తలుపు తీసింది చూడండి ఎంత, దాని వయసు ఎంత. ఆ అమ్మమ్మ డూపు తాళం ఒకటి చేసి ఆ పాపకి ఇచ్చింది. ఇక్కడ ముసలమ్మ కూర్చొని చూడు, ఈ రేకుల షెడ్లో. అక్కడ జరిగేసి నా కనపడకుండా ముందు అమ్మమ్మ వచ్చి దుప్పటి అడ్డం వేసిపోయింది.
వాళ్ళని ఆరడిపరచాలని కాదు చెప్తున్నాను నేను. ఎందుకు అట్లాగంటే అట్లా మొత్తం రికార్డ్ అయింది. మొత్తం మందిరం చుట్టూ, మందిరం నిండా మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయని నేను మొత్తుకొని చెప్తున్నా. ఎక్కడ ఎవడు ఏ డ్యాన్స్ చేసినా, ఏ వికృత చేష్ట చేసినా, ఏ చీదర చేసినా మొత్తం రికార్డ్ అయిద్దిరా, ముఖం పగిలిద్ది, జాగ్రత్త అని. మొత్తం ఆ పాప తీసేది, లోపలికి పోయేది, ఏమొచ్చి అది అడ్డం వేసేది. అడ్డం అది చూడండి, అక్కడ నుంచి దుప్పటి తీసుకొచ్చి అడ్డేస్తుంది. అడ్డేసి పాపకి సిగ్నల్ ఇచ్చిపోయింది. చూడండి ఇక్కడ ఉంది, ఈ డబ్బాల దగ్గర ఉంది పాప. ఆ కుర్చీకి చాటేస్తుంది. అక్కడ ముసలమ్మ వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు అవతల జరిగేసి నీ ముసలమ్మ కనపడకూడదు. ఈ స్కెచ్ నేర్పుతుంది ఎవరు? అమ్మమ్మ. పాప ఎంత, ఏ వయసు? అయిపోయింది, ఇక్కడ వర్క్ చేసింది. అదిగో అదిగో పిల్లకి చెప్పి వెళ్తుంది. అక్కడ పాప ఉంది. అక్కడ నుంచి ఆ పాప లేచి వెళ్ళిద్ది. అన్నీ చూపించి వాళ్ళని ఆరడపరచాలని కాదు, కానీ మనస్తత్వం. ఇదంతా రికార్డ్ అవుతుందని తెలియదుగా. ఇక అక్కడ నుంచి లేచి పిల్ల వెళ్ళి ఆ చోరీ చేసింది. బాధ కలుగుతుంది. ఇప్పుడు కొంతమందిని ఉన్నివ్వాలా, లేకపోతే దండం పెట్టి సాగనంపాలా, ఏం చేయాలో అర్థం కావట్లా. వాక్యం విన్నట్టుగానే ఉంటున్నారు. దేవుడు 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 అంటున్నారు. కదిలితే ఆమె ఏమంటా తెలుసా? దేవుడికే తెలియాలి, అంత దేవుడినే అంట. మైండ్ పోతుంది నాకు. తలకాయ తీసుకెళ్ళి దేనికన్నా గుద్దుకుందాం, ఆమెనే అనాదిగా అట్లా. తలకాయ తీసుకెళ్ళి దేనికన్నా పట్ట పొడుచుకుందాం అనిపిస్తుంది. అంతా దేవుడికే తెలియాలంట. చేసిందంతా ఏమో చేసింది, అన్నీ దేవుడు చూస్తున్నాడు అంటుంది. చూసినా మౌనంగా ఉంటాడు, పెద్ద మనిషి మాట్లాడ్డుగా. ఆయన మౌనంగా ఉంటాడు అనుకుని ఆయన మీద జ్యోతి నిద్రపోకుంది, సీసీ కెమెరాలో రికార్డ్ చేయించాడని తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఉన్నాయి, చూస్తారా వీడియోలు? ఇంకొక ఆయన సెల్ ఫోన్ కొట్టేయటం ఉంది. మహానుభావులు ఆ మధ్యకాలంలో కూడా బైక్ కొట్టేశాడు. సీసీలో ఆ సీసీ వీడియో చూపించేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. మారాడో లేదో తెలియదు. దేవునికి స్తోత్రం. నేను ఇది కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాను? చిన్న పాపకి అలా నేర్పవచ్చా? అదిగో ఇందా చెప్పాక ఆడుందని. ఆ పిల్ల చేతిలో ఒక నకిలీ తాళం ఉంది, అమ్మమ్మే తెచ్చిచ్చింది. అదిగో పోయి ఓపెన్ చేస్తుంది చూడు. ఇప్పుడు అదంతా మొత్తం గంట సినిమా ఉంది, చూస్తారా? వద్దులే తీరా నాయన. పసిపాపకి అలాంటి అలవాటు నేర్పొచ్చా? తల్లికి తల్లి అయింది. అరే నన్ను అడుగు, నీకు లేకపోతే ఇస్తా నేను. ఎంతోమంది దేవుని సన్నిధిలో నేను లేకపోతే నేను శ్యామ్కైనా చెప్తా. ఎవరు వచ్చినా ఇంట్లో కష్టం ఉందంటే ఇవ్వవా వాళ్ళకి. ఆకలి పొట్ట అన్ని పాపాలకు దారి తీసిద్ది. కాబట్టి ఆకలన్నా అన్నోళ్ళకి అంత పిడికిలు వెప్పకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు? మన దగ్గర ఉంటే ఇవ్వాలి. ఇవ్వండి అయ్యా, రైస్ ఇవ్వండి, అంత మనీ ఇవ్వండి, వాళ్ళు వండుకొని తినడానికి సాయం చేయండి అయ్యా అని చెప్పాను. అలా చేయకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడని కూడా చెప్పాను నేను. ఏమయ్యా నాయనా, అదిగో పెద్ద పెద్ద మొత్తాలు, వేలకు వేలు మనం వేలేకపోయినా ఏదో ఉన్నంతలో అంతా. అలాంటి స్థితికి దిగజారకుండా పసిపాపలకి ఏం నేర్పమని నేను చెబుతున్నా, వాళ్ళే నేర్పుతున్నారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఏం నేర్పుతుంది? ఒక ఆడపిల్లను ఒక దొంగగా తయారు చేస్తుంది. దేవుని సన్నిధిలో కాబట్టి సరిపోయింది. బయట చిక్కితే కొడతారు కదా పసిదాన్ని. ఇప్పటి నుంచి దెబ్బలకు అలవాటు పడిపోతుంది కదా. జీవితం నాశనమే కదా. ఒక నిండు జీవితం, పసిపాప జీవితం నాశనమే కదా. మళ్ళీ ఇంత చేసే మనిషి కదిలిస్తే అంతా దేవుడే అంటుంది. అది నాకు మైండ్ పోతుంది. ఇట్లాగా మనుషులు వాళ్ళ తత్వాలు మార్చుకోవటంలా. ఎందుకని ఇలాగా అనే ప్రశ్నతో ఆలోచిస్తే దేవుడు నాకు బయలుపరిచింది. అది ఒరే, నా వాక్యం నిరర్థకం కాదురా నిద్రమోహోడా. నా వాక్యం నిరర్థకం కాదు. నా వాక్యం శక్తివంతమైంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేసే సుత్తి వంటిది కాదా అని నా వాక్యం శక్తివంతం. దాన్ని తీసుకోర్రా బాబు లోపలికి. తీసుకున్నోడు బాగుపడతాడు, ఫలిస్తాడు రా. తీసుకున్నోడు దైవజనుడు అవుతాడు రా. తీసుకున్నోడు ధన్యుడు అవుతాడు రా. తీసుకున్నోడు ఆశీర్వదించబడతాడు రా. తీసుకున్నోడు అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారిపోతాడు. తీసుకున్నది అనేక మందికి దీవెనగా మారిపోయిందిరా. తీసుకోర్రా, తీసుకోర్రా, తీసుకోర్రా. వాళ్ళ అక్రమ సంబంధాలు మానుకోర్రా. వాళ్ళ తప్పుడు నడవడి మార్చుకోర్రా. వాళ్ళ వంకర బుద్ధులు మార్చుకోర్రా. వాళ్ళు ఫోన్లు మాట్లాడటం మానుకోర్రా. మెసేజ్లు పెట్టడం మానుకోర్రా. చాటింగ్లు మానుకోర్రా. వాళ్ళ షూటింగ్లు మానుకోర్రా.
వాళ్ళు అంతేరా బాబు, వాళ్ళకి వెళ్ళి చూసావంటే సేవేమో అనుకుని తిరగాల్సి వచ్చిందిరా నువ్వు. వాళ్ళకి వెళ్ళి కాదురా, నీ మాటలు విని బాగుపడి ఫలించే వాళ్ళకి వెళ్ళి చూడరా, అప్పుడు చేస్తావని చెప్పాడు. అందుకని చెబుతున్నా. ఈ దరిద్రులకి వెళ్ళి చూస్తే నువ్వు చేయలేవు. ఎట్లాంటి వాళ్ళని నీకు చూపించేది కూడా సాతాను కుట్రలో భాగమే. నువ్వు ఎంతసేపు కష్టపడుతున్నావు, ఎవరు మారారు అనుకుంటూ వస్తారా లూసిఫరు. కాబట్టి ఆడు చూపించే చూడవాకురా, నేను చూపిస్తా. అదిగో నీ మాట విని మారిన జీవితాలు. ఇదిగో సేవకులు అయ్యారు, పరిచారకురాళ్ళు అయ్యారు, సువార్త చెబుతున్నారు. కాళ్ళు పైన ముసలమ్మ కూడా నువ్వు చెప్పిన ఉపదేశం వినేరా సువార్త ప్రకటిస్తుంది. ఒక పక్క అగ్ని లాంటి వ్యక్తులను తయారు చేస్తున్న ఆ వాక్యమే, ఒక పక్క అంటే పనికిమాలను బయటేస్తుంది కూడా ఆ వాక్యమే. వాళ్ళని ఆరడిపరచాలని నేను చూపించలేదని చెప్తున్నాను. పసిదానికి అదే నేర్పాలి, పసిబిడ్డ కదా, దాని భవిష్యత్తు మొత్తం నాశనమే కదా. కాబట్టి మీకు చెప్తున్న అలాంటి పరిస్థితులు ఎవరైనా వాక్యాన్ని తీసుకోకుండా హృదయాన్ని కఠినపరచుకుంటే జాగ్రత్త. మార్పు చెందండి, మీ పద్ధతులు నడవళ్ళు మార్చుకోండి, రూపాంతరం చెందండి, వాక్యాన్ని పోనీయండి లోపలికి. ఏ గుండెలోకి వెళ్ళిద్ది వాక్యం? మంచి నేల వంటి హృదయంలోకి వెళ్ళిద్ది వాక్యం. వాక్యం హృదయంలోకంటూ వెళ్ళిందా, ఫలింపు ఖాయం, మొలకెత్తడం ఖాయం, చెట్టు అవ్వడం ఖాయం, మంచి ఫలాలు రావడం ఖాయం. ఫలించడి చెట్టు వలె ఉంటావు బిడ్డను. అలా నిన్ను తయారు చేసేది వాక్యం. ఆ వాక్యాన్ని యోధా పోనీలా. అగ్ని వంటి మాటలు యేసయ్య మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న 11 మంది ప్రపంచాన్ని శాసించే అపోస్తలులు అయితే ఒకడేమో యేసునే అప్పజెప్పి అమ్ముకునే రకం తయారయ్యాడు. ఆ 11 మంది అనేక మంది చచ్చే వాళ్ళని బతికి తీయడం ఊరేసుకొని చచ్చాడు. ఏం మిగిలింది వాడికి? దెబ్బతిన్నాడు, వాడి ప్రాణం వాడే తీసుకున్నాడు. కాబట్టి బిడ్డ, వాక్యాన్ని లోపలికి పోనీయకపోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఎవరికో నష్టం కాదమ్మా, మనకే నష్టం. అందుకే నిన్ను బాగు చేసే, బ్రతికించే, జీవింపజేసే, విలువనిచ్చే, గెలుపునిచ్చే వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చెడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలి? మంచి నేలవలే రాతిలాగా, దారిలాగా, ముళ్ళ తుప్పల్లాగా మన హృదయాన్ని ఉండనీయకూడదు. అవి తొలగించుకోవాలి. మెత్తని మంచి నేలవలే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మంచి హృదయంతో వాక్యాన్ని తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఎంతమందికి దీవెనగా మీరు మారుతారో చూడండి, ఎంత ఆశీర్వాదకరంగా మీరు మారుతారో చూడండి. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, తీసుకోరు వాక్యాన్ని, మళ్ళీ కదిలితే వాక్యం మాట్లాడతారు కానీ వాక్యాన్ని తీసుకోరు. నేను చెప్తున్నా, అయ్యా నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుందయా, నీ బుద్ధిని బట్టే నీ అభివృద్ధి ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు నీ ప్రవర్తనను బట్టి నీ సేవ ఉంటుంది. సేవకులకి చెప్తాను, విశ్వాసులకి చెప్తాను. మనకు వచ్చే శ్రమల వెనక కేవలం మన పరీక్షే కాదు, మన పాపం కూడా ఉంటుంది. కాబట్టి ముందు అది వెతుక్కోవాలి. నాకు ఈ దెబ్బ తగులుతుందంటే, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏ పాపాన్ని బట్టి వచ్చింది, ఎక్కడ తేడా పడ్డాను, ఇది నాకు శిక్షణగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా పరిశీలించుకోవాలి. నాకు ఇలాంటి గతి ఎందుకు ప్రాప్తమైంది, ఏ బుద్ధిని బట్టి, ఎలాంటి నీచత్వాన్ని బట్టి. ఈ వ్యక్తి మామూలుడు కాదు, ఈ వ్యక్తి మామూలుడు కాదు, వాడి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది వాడు ఎంత తేడా అయితే దేవుడు గతి పట్టించాడో అని ఒకడు నాతో అన్నప్పుడు నేను అన్నాను, మెరుగా ప్రతి ఒక్కరిని చూసి అంతే అంటాను. భక్తులకు కూడా కష్టాలు వస్తాయి. భక్తులు ఏబుకు వచ్చినాయి కష్టాలు, మరి ఏబు తేడానా? ఎంత నీతిమంతుడు ఏబు. భక్తులకు కూడా వస్తాయి, ప్రతి ఒక్కళ్ళని అలా అనవద్దు. అంటే నిజంగానే కొంతమంది భక్తులకు వచ్చినాయి, నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో గోజాడుకున్నారు, పరీక్షాకాలం పూర్తయిపోయింది, బాగుపడ్డారు, ఈరోజు ఆశీర్వదించబడిన పరిస్థితిలో ఉన్నారు రెండంతలుగా. కొంతమంది విషయంలో నాతో అన్నోడి మాటలు నిజమైనవి. వీడు ఎంత తేడా అయితేనే ఈ గతిడికి వచ్చిందంటే నిజమే అనిపించింది నాకు. ఎందుకంటే అన్నీ బెండ్ అయిపోయినా ఆడి పవర్ తగ్గట్లా, సరుకంతా డ్యామేజ్ అయిపోయినాడు అంటున్నాడు, ఇంచు తగ్గట్లా. ఊరిడు దుంప ఇంత మిడిమేల మీద నాకు మైండ్ పోయింది అసలు. కొంతమంది మనుషులు అలా హృదయ కాఠిన్యాల ఆ టెంపర్
విరిగిపోవాలి కదా, విరిగిపోవాలి కదా. నడమంత్రం పనికిరాదు కదా, మిడివేళం పనికిరాదు కదా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, మీరు దేవుని మాటలు వింటారు కాబట్టి చెప్తున్నా, మిడివేళం ఎప్పుడు మంచిది కాదు, నడమంత్రం ఎప్పుడు మంచిది కాదు, తుంచిది మనల్ని. దీన మనసు అంత గొప్పది లేదు. బాయ్, ఏ మనసు అది నా ఏసై చెప్పేది. పరీక్షించుకోరా, ఎందుకు ఈ గతి వచ్చిందో పరిశీలించుకో, ఎందుకు నాకు ఈ కర్మ పట్టింది పరిశీలించుకో. దేవుడు నిన్నే స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు సిగ్గు తెచ్చుకోరా, మార్చుకో, మారు మనసు ముందు. దేవా, నేను తేడా పడ్డా, నన్ను క్షమించాయా, నీ విరిగిపోయా, దేవుని ముందు విరిగిపో, ఆ దరిద్రాన్ని వదిలిపెట్టు, ఇకనన్నా బుద్ధి మార్చుకో. చింత చచ్చింది, ఇంకా పులుపు చావాలి కదరా. నేను ఒక ఆయన చూశాను, మంచంలో ఉన్నాడు, కాలు చెయ్యి బెండాయి, ఆ పక్క కర్ర ఉంది, ఈ చెయ్యి ఇట్లా పోయింది, ఆ కాలు అట్టు పోయింది. భార్య ఏదో చెబుతుంది, చెబితే ఈ చెయ్యి ఇట్టు పెట్టుకుని నా కాలు అట్టు పెట్టుకొని ఆయన కర్ర తీశాడు, ఆమెతో లాగాడు. ఊరే, ఆ మిడివేళ వల్లే కదా గతి పట్టింది నీకు. ఒక చేతితో కర్రలాగి కొట్టబోతున్నావు ఆమెని, నీకు అన్నీ అవి చేయాలా, ఆమె ఎత్తిపోయాలా, సమస్తం నీకు కార్యక్రమాలు అన్నీ చేయాలా, పొలానికి పోయి చాయగిరి చేసుకొచ్చి నువ్వు వేబే అంటే నువ్వు అంత అన్నం పెట్టాలా, నీకు అన్నీ చేయాలా. అంత చేసేదాన్ని ఏదో ఒక మాట చెప్పిందని కర్రలాగుతున్నావు అండి. మిడివేళం ఏ మిడివేళం అది? అన్నీ మన స్వాధీనంలో లేవమ్మా. కొన్నిసార్లు పరీక్షలను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి, భక్తులకు కూడా వస్తాయి, కొన్నిసార్లు నడమంత్రాన్ని బట్టి వస్తాయి. అందరు నోరు తెరిచి చెప్పండి, అందరు మీరు చెప్పడా వస్తాయా? 38 సంవత్సరాల జబ్బోడికి అందువల్లే వచ్చిందంట, ఏసై చెప్పాడు, నాకు తెలియదు. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లే కన్నా పాపం చేయొద్దు. ఎవరికి ఏ జబ్బు వచ్చిందో తెలియదు, నాకేదో వచ్చిందో మీకేదో వచ్చిందో. వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా, నేను వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా. కొంతమంది భక్తి పరులకు వస్తాయి అలాంటి జబ్బులే. ఏముకో రాలేదా జబ్బు? ఎంత అవమానకరమైన జబ్బు అంటే, పాపం ఎవరి ముందైనా సరే అదే పనిలో ఉంటాడు ఆయన. ఎలర్జీ, చిల్ల పెంకుతో గీకినా ఆ బాధ తగ్గదు ఆయనకి, అంత అవమానకరమైన జబ్బు. మరి భక్తుడికి వచ్చింది, భక్తులకు కూడా వస్తాయి. వచ్చిన వాళ్ళ మిడియాల పడాడు మాత్రం పడు అనుకోవద్దు, కానీ కొంతమందికి మాత్రం ఎందుకు వస్తాయి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అయ్యో నా కర్మ ఇలా కాలిందంటే దీనివల్లే కదా, ఈ పాపమే కదా అని ఆలోచన చేసుకొని మార్చుకోవాలి కదా. ఏం చేయాలి? పొరపాటు పడిన మనిషి అంటే ఎవరు ఉండరండి, దిద్దుకోవాలండి, సరి చేసుకోవాలి. వాక్యాన్ని పోనీయాలి లోపలికి, అప్పుడు సార్థకమైద్ది. నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, నేనెవ్వరో మీకు రాదుగా. నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, స్తోత్రం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి, జూమ్లో కనపడుతున్న వాళ్ళు వినండి. నడమంత్రం జాగ్రత్త, మిడిమేళం పట్ట పళ్ళు కొరుగుతున్నాయి, కొరగటానికి ఉండో రాలిపోతాయి. స్తోత్రం. ఒకడు మమ్మల్ని కొరుగుతుంటాడు, ఇంకో కొరగటానికి ఉండవు, దవడ దగ్గర నుంచి ఓడగొడుతుంటాడు ఒక్కొక్కటి. దేవునికి స్తోత్రం. మార్చుకుందాం. 2 విషయాలు చెప్పా, 3వది అయిపోయింది, ఇంకా అదే 3వది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది మీరు చెప్పండి, వాగ్దానము నిరర్థకమైద్దా? అయితే ఎందుకు అయిద్ది? అవునమ్మా, ఇది అవసరమమ్మా చాలా. ఆ వాక్యం నిరర్థకమైద్దా? అయితే ఎవరి విషయంలో అయిద్దమ్మా? ఇదే ఉపదేశం కొంతమంది దైవజనుల్ని లేపితే, ఈ ఉపదేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది దొంగలు లేచారు. అందుకే మీ సెల్లులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ పలుసులు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త. మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి భక్తి పారవశంలో హల్లెలూయా అనుకుంటా లీనం అయ్యారనుకో, మళ్ళీ లేచిన తర్వాత ప్రభా నా సెల్లి నాయన అని మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎవడు ఎట్టున్నాడు అర్థం కావట్లా, ఎవడు నుంచాలో ఎవడిని పంపించాలో అర్థం కావట్లా. పొరపాటున చెడుని మంచివాడిని పంపిస్తే మళ్ళీ ఆయన కేసు రాస్తాడేమన్నది ఒక భయం. దేవునికి స్తోత్రం. అదే ఇప్పుడు ఎవరొద్దు పండు అన్నా అనుకో, ఆయన చూస్తాడు, ఎరా మంచివాడిని కూడా నేర్పిస్తావా, పాపులతో పాటు నీతిమంతులను కూడా శిక్షిస్తావా అని మళ్ళీ ఆయన కేసు పెడతాడని వచ్చిన గొడవ. అందుకే
కొంచెం వివేచనతో ఉండమని ఇక్కడ ఉండే కాపల వాళ్ళకి చెప్తున్నాను. అలాగే మీకు మీ వస్తువులు జాగ్రత్త అని మీకు కూడా చెప్తున్నాను. నేను ఇక్కడ నిద్ర చేయడానికి పండుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఒక రోజు దేవుడితో గడపాలని వచ్చేవాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. కొంతమంది వస్తున్నారు విచిత్రమైన కేసులు. ఎందుకు వస్తున్నారంటే నిద్ర చేయడానికి 3 నెలలు నిద్ర చేయాలంట, 20 రోజులు నిద్ర చేయాలంట, 40 రోజులు నిద్ర చేయాలంట. నిద్ర కార్యక్రమానికి వస్తున్నారు కొంతమంది. అమ్మ, నిద్ర చేసే స్థలం కాదు ఇది ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరం. నా మందిరం సమస్త జనులకు నిద్ర కొరకు మందిరం అలా ఎక్కడ. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ఉంది, కానీ నిద్ర మందిరం అని ఎక్కడ లేదు. ఇంకొక రూల్ కూడా పాస్ చేస్తే పోయింది. నైట్ డ్యూటీ కొంతమందిని పెట్టి నిద్ర బానివ్వకుండా అందరి చేత ప్రార్థన చేపిస్తే ఒక్కడు కూడా కనపడ్డు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది లేపావు అంటే ఇది ప్రార్థనా మందిరం, ఇక్కడ ప్రార్థనే చేయవలను, నిద్రపోకూడదు అని రూల్ పెట్టామనుకో ఇంక రాడేవాడు. ఏ మందిరం రాడకపోతే ఎవడు నిద్ర బానిట్లా. అరే 4 సార్లు లేపాడు నిన్ను 4 సార్లు, నన్ను 8 సార్లు లేపాడు అని చెప్పుకోవాలి ఒకడు. లేపేమన్నారు, ప్రార్థన చేయమంటున్నారు. వినేవాడు కూడా తప్పు పట్టడు. ఎవడరా నువ్వు ప్రార్థన కదా చేయమంటారు. ఏం ప్రార్థన రా బాబు, మనకి వీలు రావద్దు, నిద్ర వస్తుంటే మందిరానికి పోయింది ఎందుకు నిద్రపోవడానికి, ప్రార్థన వాళ్ళే కరెక్ట్ అంటారు. భక్తికి భక్తి, విరక్తికి విరక్తి 2 ఉంటాయి. కాబట్టి ఇక 6 రూలు పాస్ చేద్దామా, ఎవడికి నిద్ర లేకుండా చేద్దాం మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి వచ్చే వాళ్ళకి అదే, ఓకేనా. పగల డ్యూటీ కొంతమంది తీసుకోండి, నైట్ డ్యూటీ కొంతమంది తీసుకోండి. పగలైనా రాత్రి అయినా ఎవడు పడక మీద కనపడకూడదు ఇక్కడ. ఇదే రూల్. చర్చిల్లో ఏ దుప్పటి కానీ ఏది కూడా కనపడద్దు. ఇక వేస్తే మోకాళ్ళ కింద ఏదన్నా ఒక అంత చాప వేసుకోవటం, మోకాళ్ళు వీటి మీద తప్ప పడకేయడానికి లేదు. ఇక రూల్ క్లోజ్. ఏమండి, కొత్త రూలు స్టార్ట్ అయింది. ఇక అన్ని డోర్స్ క్లోజ్ అనమాట పడకకి. పాత రూల్స్ అన్నీ క్లోజ్, కొత్త రూల్ స్టార్ట్. ఓకేనా. ఇప్పుడే చెబుతున్నా, లైవ్లో చెబుతున్నా. ఈ మొక్క కటింగ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి కాపలా వాళ్ళు. ఏంది నిద్రపోనీయట్లేదు ఏంటంటే అన్న చెప్పాడు నిద్రపోవద్దు, ప్రార్థన చేయమని చెప్పండి. నా వాయిస్ విన్నారంటే ఇంకేం చేయరు, లేచి వెళ్తారు. మేము మాకు చర్చ వద్దు, మందిరం వద్దు, ప్రార్థన వద్దు, వద్దు. పో లాడ్జి తీసుకోపో. ఉంటే ప్రార్థనలో ఉండాలి. నిద్రపోనీయం. మా డ్యూటీ అది. మిమ్మల్ని నిద్ర చెడగొట్టడమే మా పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని కొత్త రూల్ పాస్ చేయండి. ఎవరు నిద్రపోని. కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారండి. సన్నిధిలో నిద్రపోనీరు, ప్రార్థన చేపిస్తూ ఉంటారు. ప్రార్థన సాగుకొడుతుంటారని ఫిక్స్ అయ్యారండి. వేస్తే నైట్ అంతా మోకాళ్ళు వేసి సమస్యలోంచి బయటపడటమా, లేకపోతే మందిరంలోంచి సామాన్ తీసుకొని వెళ్ళిపోవటమా, 2 హల్లెలూయా. ఓకేనా. అట్లా చేస్తే బాగుంటుంది కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? అదే కరెక్ట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో, మీలో ఎంతమంది పగబట్టున్నారు. తప్పనిసరిగా ఆలోచించి అమల్లో పెడదాం. ఓకేనా, చేద్దాంలే. లాస్ట్ మాట అయిపోయిందన్నా కదా. అయిపోయింది అన్న దానిలోనే ఒక ముక్క. దేవుని శక్తి నిరర్ధకమైద్దా? దేవుని శక్తి నిరర్ధకమైద్దా? అయ్యిద్ది. పేతురు విషయంలో అయ్యింది, యేసు స్వజనుల విషయంలో అయ్యింది. కొంతమంది మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయాను అని ఉంది. ఈ 3 చెప్పాలనుకున్నానండి, అయిపోయింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, దేవుని వాగ్దానం నిరర్ధకమైద్దా? మికాయలో అయ్యిద్ది ప్రార్థన చేయకపోతే. స్తోత్రం. అయ్యిద్ది అనుమానం పెట్టుకుంటే, అయ్యిద్ది తిరుగుబాటు చేస్తే. దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తే ఖచ్చితంగా అయ్యిద్ది. వాగ్దానం నిరర్ధకమైద్ది. వాగ్దానం నెరవేరాలంటే తిరుగుబాటు చేయకూడదు, అవిశ్వాసం చూపకూడదు అండ్ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఓకే. రెండోది, వాక్యము నిరర్ధకం కాకూడదంటే మంచి నేల వలె వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. యేసయ్య వాక్యం, యేసయ్య బోధ ఎంత శక్తివంతమైంది అయినా సరే ఆ బోధలో 11 మంది భక్తులు తేలితే ఒక దొంగోడు లేచాడు. ఒక పక్క యేసయ్య వాక్యం చెబుతుంటే అడుగుడు కూర్చొని వింటున్నాడు. వాళ్ళందరూ వచ్చి కానుకేస్తే ఈ సంచిలో సర్దుకుంటున్నాడు. ఎందుకు వాళ్ళు అట్లా ఎందుకు భక్తులయ్యారు? మనుషులు ప్రపంచాన్ని ఉజ్జీవింపజేశారు. వీడెందుకు ఇట్లా తయారయ్యాడంటే హృదయం. అది వాక్య లోపం కాదు, హృదయ లోపం. ఏం లోపం? హృదయం. హృదయం సరి చూసుకుంటే వాక్యం నీ లోనికి వెళుతుంది. వాక్యం హృదయంలోకి వెళ్ళిందంటే దాని ఫలింపు వేరే లెవెల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం మీద ఎన్ని పాటలో తీసుకోండి. దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఎంత చేంజ్ వచ్చిందో మీలో చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి, నన్ను నేను చూసుకుంటాను. కొన్నిసార్లు మనం పొందే శ్రమలు మన హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా వస్తాయి.
మన మూర్ఖత్వాన్ని బట్టి కూడా వస్తాయి, మన పిచ్చితనాన్ని బట్టి కూడా వస్తాయి, మన నడమంత్రాన్ని బట్టి కూడా వస్తాయి. చూసుకోవాలి. నాకు ఎవడు చెప్తాడులే, నాకు ఎదురేముందిలే అనుకుంటా పోతే మనుషులు ఎవడు చెప్పలేకపోవచ్చు, కానీ పైన ఒకడు ఉన్నాడు, సుప్రీం ఉన్నాడు పైన. ఆయన తీస్తాడు జాయింట్లు. దేవునికి స్తోత్రం. భార్యగా తంతే పడిద్దని ఎగిరి తన్నాడు ప్రార్థన చేసేదాన్ని ఒక ఆమెని. ఎలక్షన్ డ్యూటీ వేస్తే పోయాడు, వాళ్ళు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. సరిగ్గా చూసి కొట్టాడు, పట్టుడు కర్ర తోడు కొట్టాడు. మరి ఆయన కాలు మీద ఏ కాలుతో తన్నాడు అదే కాలు కరెక్ట్ కొడితే 2 ముక్కలు ఇరిగింది. కట్టేసుకొని పండుకున్నాడు ఆసుపత్రిలో. చెప్తున్నానండి, నేను తంతే పడిద్ది లేని తంతావు నువ్వు, నిన్ను దన్నే వాడు ఒకడు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొందరపడి అలాగే చేయొద్దు. నడమంత్రం ఎప్పుడు మంచిది కాదు, విర్రవేగటం ఎప్పుడు మంచిది కాదు, మూర్ఖ చిత్తం ఎప్పుడు మంచిది కాదు. జాగ్రత్త పడతాం. హృదయంలోకి దేవుని మాటలు తీసుకొని సులువైనటువంటి హృదయం, మెత్తనైన హృదయం కలిగి ఆ దేవుని మాటగా హృదయం లోపరుచుకుందాం. ఆ తర్వాత ఫలింపు చూడండి మీరే. నువ్వు ఎంతగా దేవుని మాటకు లోబడతా ఉంటావో దేవుడు అంత ఎక్కువగా నీతో మాట్లాడతాడు. నీకైనా అంతేగా, వినేవాళ్ళకే చెప్పబుద్ధి అయింది. కానీ నువ్వు ఒకటి చేతి ఇంకొకటి చేసేవాడికి 2, 3 చెబుతావు, 4వది వాడు అడిగినా చెప్పు. ఎందుకురా నువ్వు అడుగుతావు చెయ్యవు, నేను ఎప్పుడు నా వాగుడు దండగ ఎందుకు పోరంటావు. కాబట్టి మా దేవుడు కూడా అంతేమ్మా, నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత మాట్లాడుతూ ఉంటాడు నీతో. లోబడమ్మా, లోబడయ్యా. దేవుడు ఇంకా దగ్గరగా మాట్లాడతాడు, చాలా విషయాలు నేర్పుతాడు, పిలిస్తే పలుకుతాడు. యేసయ్య ఉన్నవాడు, సజీవుడు. అయ్యా అంటే ఏమి నా కుమారుడా అంటాడు. లోబడండి. 2. 3వది, దేవుని శక్తి ఎప్పుడూ నిరర్థకం కాదు, కానీ కొంతమంది విషయంలో అయిద్ది. ఎవరి విషయంలో అంటే సందేహించే వారి విషయంలో. ఈయన మరియ కుమారుడు కాదా, వడ్లవాడు యోసేపు కొడుకు కాదా, ఏంది ఇతను చేసేది, ఈ జ్ఞానం ఈ పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాను అని ఈ టైపులో ఆలోచిస్తున్నారు. కానీ అది చెప్తున్న దానిలో విషయం ఏంటో మనం తీసుకుందాంరా. అతను దేవుని సంబంధిగా కనబడుతున్నాడు కదా, అతడు చేతులు ఉంచితే కార్యం జరుగుతుంది కదా, మనం కూడా క్యూలో నిలబడి ఆ ఇచ్చే జీవాన్ని పొందుదాం అనుకున్నారా? ఆయన వెటకారాలు చేయని సరిపోయింది. ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడ ఘనహీనుడు గాడని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. సావండ్రా నీ సావని. నేను వాక్యం చెప్తున్నాను, దైవజనుడిగా మీ మీద చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేసుకుంటాను. దేవా, నేను బిడ్డల మీద చేతులు ఉంచినప్పుడు నీ శక్తి వాళ్ళకి సరఫరా అయ్యేటట్టు చెయ్యయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను బిడ్డలారు. తెలుసా మీకు ఎందుకు చేస్తాను తెలుసా? నేను ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని శక్తిని అడగకుండా నేను ఒట్టిగా మీ మీద చేయబడితే అది మిమ్మల్ని మోసగించినట్టు అయింది. అర్థమైందా? అదే నేను దేవుని దగ్గర ఆ శక్తి అడిగి నేను మీ మీద చేయి ఉంచాను అనుకో, దేవుని శక్తి మీకు సరఫరా అయింది. ఎందుకంటే ఆ విషయం కోసం నేను ప్రార్థన చేశాను కాబట్టి. నేను దేవుని దగ్గర అది అడగకుండా వచ్చి మీ మీద చేతులు ఉంచితే ఒట్టి చేతులే. పాపం మీరేమనుకుంటారు, అన్న చేతులు ఉంచాడు దీవించాడు అనుకుంటా. కానీ ఆ చేతులు గట్టి చేతులు కావాలంటే 2 జరగాలి. 1, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. 2వది, మీ మీద చెయ్యి ఉంచినప్పుడు దైవజనుడు నా మీద చెయ్యి ఉంచాడు, నా కార్యం జరిగిద్దని నమ్మాలి. యేసు ప్రభుకే విశ్వాసం అవసరం అయితే మరి నాకు అవసరం లేదా? నేను ప్రార్థించినప్పుడు కూడా మీ బ్రతుకుల్లో కార్యాలు జరగాలంటే ఎవరు ఏ స్థాయిలో విశ్వసిస్తారో ఆ స్థాయిలో కార్యాలు చూస్తారు. క్యాన్సర్ ఉన్న బిడ్డను తీసుకొని వచ్చింది ఒక తల్లి. ధైర్యం చెప్పి చేతుల నుంచి ప్రార్థన చేశాను. ఎంత గట్టి విశ్వాసం అంటే మళ్ళీ పోయి చెక్ చేయించుకుంటే రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఇదే చెయ్యి. కొంతమంది చేతుల నుంచి ప్రార్థించినప్పుడు మానవాతీతమైన అద్భుతాలు జరిగినాయి. అదే చెయ్యి కొంతమంది మీద ఉంచినప్పుడు కార్యాలు జరగల. దానికి 3 కారణాలు అయి ఉండొచ్చు. 1, దేవుని చిత్తంలో వాళ్ళని డిసైడ్ చేసి ఉంటే దేవుడు దాన్ని మార్చలేం. 2వది, నా నిర్లక్ష్యం కావచ్చు, నేను ప్రార్థనలు ఏమో కలిగి ఉండొచ్చు. లేదా 3వది, వాళ్ళ అవిశ్వాసం కూడా కావచ్చు, సందేహం కావచ్చు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగంలో పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గంలో ద్విమనస్కుడు గనుక అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు, జరగదన్నాడు. సందేహం దేవుని శక్తిని అడ్డగించేటువంటి ఒక సంగతి. సందేహించొద్దు, విశ్వసించు. దేవుణ్ణి విశ్వసించు. దేవుని ప్రతినిధిగా భూమి మీద నీకు అందుబాటులో దేవుడు పెట్టిన దైవజనుడు చేతులు ఉంచినప్పుడు కూడా విశ్వసించు. ఖచ్చితంగా కార్యం జరిగింది. సందేహించిన వాళ్ళ జీవితంలో జరగదు. ఏముందిలే ఆయన అనుకోవచ్చు నువ్వు, అంతే, అంతవరకే పనిచేసింది. ఏముందిలే ఆయన అంటే ఏం లేదు. దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఆయన చేయించితే నా జీవితంలో కార్యం జరిగింది అనుకుంటే జరిగింది. నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యం. ప్రవక్త స్వదేశమందు హితుడుగాడని ఎందుకన్నాడు తెలుసా? ఆయన వాళ్ళకి అందుబాటులో ఉంటాడు కదా, తేలిక. అట్లా నేను కొంతమందికి అందుబాటులో ఉంటాను. ఒక్కొక్కడికి నా మీద తక్కువ అంచనా ఉంటుంది, తక్కువ అభిప్రాయం ఉంటుంది, తేలిక భావన ఉంటుంది. అందుకే వానికి ఆ కార్యం జరగదు.
కొంతమందికి నేను అందుబాటులో ఉన్నా, దూరంలో ఉన్నా సరే, అన్న నా మీద చేతులుంచి ప్రార్థించడం ద్వారా, అన్న నా మీద చేతులుంచి తెచ్చాలి కార్యం జరిగిందని కొంతమంది గట్టిగా నమ్ముతారు. వాళ్ళకి ఆ కార్యం జరిగింది. కొంతమంది ఎక్కడో లైవ్లో జూమ్లో ఉండి కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారు. అన్న అక్కడుండి చేసినా చాలు, నేను దానిలో ఏకీభవిస్తా, కార్యం జరిగిద్దని. అలాగే సాక్ష్యాలు తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నేను తాకాలేదు, ముట్టలేదు. ఎక్కడో లైవ్లో జూమ్లో ఉండి వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించారు, కన్నీరు గార్చారు, నాతో పాటు ప్రార్థించారు, వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినాయి, వాళ్ళ సాక్ష్యం తీసుకొని వచ్చారు. అలా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అదేంటి అట్లా జరిగింది? విశ్వాసం. ఒకరు అనుకున్నాడు ఆయన నన్ను ముడితే బాగుపడతానని, ఒక ఆమె అనుకుంది నేను ఆయన ముడితే, ఆయన వస్త్రాన్ని ముడితే బాగుపడతానని. ఇద్దరికి జరిగింది. ఆయన ముట్టినవాడు బాగుపడ్డాడు, ఆయన ముట్టిన వాళ్ళు. కొంతమందిని అయితే ముట్టను కూడా ముట్టలు, మీరు వెళ్ళండి యాజకుడికి కనపరచుకుని అంటే జస్ట్ అలాగే వెళ్ళిపోయారు, స్వస్థత పొందారు. కాబట్టి విశ్వాసాన్ని అడ్డగించున్నది సందేహము. విశ్వాసం లేకపోతే దేవుని శక్తి ఎంత గొప్పదైనా పని చేయదు మన మీద. ఆ శక్తి మన మీద పని చేయాలంటే ఖచ్చితంగా విశ్వాసం మనకు అవసరమై ఉంది, సందేహం మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, 3 సంగతులు చెప్పాను. దేవుని వాగ్దానం నిరర్ధకమైద్దా, దేవుని వాక్యం నిరర్ధకమైద్దా, దేవుని శక్తి నిరర్ధకమైద్దా, అయితే ఎందుకు అయింది, ఎవరి విషయంలో అయింది అనే విషయాలు మీకు స్పష్టత ఇచ్చా. అలా మీకు కావద్దు అనుకుంటే దయచేసి నేను చెప్పిన హెచ్చరికలు తీసుకోండి. ఈ శుక్రవారం రోజు దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడాడు. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుందాం, దిద్దుకుందాం, సరిచూసుకుందాం, సందేహాన్ని విసర్జిద్దాం, దేవుని శక్తిని అనుభవిద్దాం. కనిపెట్టుకుని ఒక అంశాన్ని గురిగలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు అప్పచెప్పబడిన అంశం కోసం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. దేశాలన్నీ తిరిగి రావటం, అంశాలన్నీ తిరిగి రావటం కాదు. ఈ అంశం కోసం ప్రార్థన చేయంటే అంతవరకు చేసి ముగించాలి. కనిపెట్టుకుని ప్రార్థించేటప్పుడు కూడా వారు అన్నిటి కోసం చేయాలి, పరిశుద్ధాత్మ కోసం చేశారు, 10 రోజుల్లో పొందారు. అలవాటు చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, దేవుని కొరకు రేపబడదాం, అనేకుల్ని రేపుదాం. సేవకులరా మాట్లాడండి, తోటి వాళ్ళతో, మీ స్నేహితులతో మాట్లాడండి. కొద్ది రోజులు గడుపుదాం రండి, ప్రార్థనలో గడుపుదాం రండి, కాస్త పదును పెట్టుకుందాం రండి, దేవుని పాదాల దగ్గర శక్తి పొందుకుందాం రండి, పదునవుదాం రండి, దేవుని కొరకు ఫలించున్నట్లు అని బోధించుకుందాం, హెచ్చరిక చేసుకుందాం, పిలుచుకుందాం, సేవ చేద్దాం, దేవునితో కూడా గడుపుదాం, 2 సాధన చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వచ్చి గడిపి వెళ్ళిపోతా ఉన్నారు. చక్కగా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ తోటని. ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వచ్చి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అట్లా ఉండి గడిపి వెళ్తున్నారు. దూరాలు, నెల్లూరు ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చి గడిపిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు గొళ్ళుగురు, వరంగల్ నుంచి కూడా వచ్చారు. అక్కడ రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు, చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. హాయిగా గడుపుకుంటున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఆలోచించండి. చాలా విషయాలు మాట్లాడా, విస్తారంగా మాట్లాడా. ఇలేండి, అమ్మయ్యా, కాపాడిన దేవునికి స్తోత్రం అయ్యా. హల్లెలూయా. అనిపిస్తుందా? అనిపించిందిలే. అలాగే అందరూ త్వరగా లేచి నిలబడండి. దేవుని శక్తి బలహీనమైంది కాదు, బలమైన శక్తి అయినదే. కానీ సందేహించేవాడి జీవితంలో జరగదు. నీళ్ల మీద నిలిపింది దేవుని శక్తే పేతురునే, కానీ సందేహించినప్పుడు ఆ శక్తి పనిచేయాల. అంటే సందేహం అనేది ఎంత డేంజరో చూడండి. అది ఉంటే దేవుని కార్యాలు ఏ జరగవు నీ బతుకులో. డౌట్ పెట్టుకోవద్దు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు సందేహించొద్దు. దైవజనుడు నీ మీద చేతులుంచినప్పుడు సందేహించొద్దు. దైవజనులు సంఘంలో ఉన్నటువంటి సేవకులు మీ మీద చేతులుంచినప్పుడు మీరు సందేహించొద్దు. శాలేమన్నా చేయలేదు, వీళ్ళందరూ చేశారు, నాకు ఏం జరిగిద్దు అనుకోవద్దు. నువ్వు వాక్యం స్పష్టంగా చెప్పింది, సంఘపు పెద్దలను పిలిపించవలను, వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. కానీ పెద్ద ఆయన ప్రార్థన, లేదా అందరికంటే మెయిన్లో ఉన్నోడి ప్రార్థన అని ఎక్కడ చెప్పలా. వాళ్ళు సేవకులు, సంఘములు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు. కాబట్టి ఎవరు నేనున్నా లేకపోయినా, నేనుంటే నేను చేతులు ఉంచుతాను, నేను లేకపోతే ఉన్న వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవడం అలవాటు చేసుకో. మీ మీద చేతులు ఉంచినప్పుడు సందేహించకండి. అలాగే ఏముందిలే, ఆయన ఏముంది ఆయన అని అందాడులే అని తేలిక అనుకోవద్దు. నాకు అందుబాటులో ఉన్నాళ్లే శాలేమన్నయ్యగా అనుకోవద్దు. నాయకత్వాన్ని తిరస్కరించవద్దు. ఏముందిలే అనుకోవద్దు. నువ్వే ఎఫెక్ట్ అవుతావు. ప్రార్థన చేద్దాం రండి. దేవుడు నీతో ఏం మాట్లాడాడో దేవుని ముందు ఉంచు ఆ విషయాలు. దేవా, ఈరోజు నీవు నాతో సూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడినందుకు నీకు వందనాలు అంటూ లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డ అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. బిడ్డ ప్రార్థనలో ఉండండి, రండి ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. తండ్రి, ఈరోజు నాకు స్పష్టంగా ఈ 3 ఎందుకు నిరర్థకం అవుతాయి, ఎవరి విషయంలో అవుతాయి అనేది బహు స్పష్టంగా నాతో మాట్లాడా. గురి కలిగి ప్రార్థించాలని నేర్పావు. దేవునితో కొంత సమయం కేటాయించుకొని పదును పెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేర్పావు. నీ కొరకు నేను గొప్ప కార్యాలు సాధించాలన్నా, లేకపోతే నా జీవితంలో కార్యాలు పొందుకోవాలన్నా కూడా కనిపెట్టి ప్రార్థన చేయడం అనేది ఎంత అవసరమో.
ప్రార్థన ఎలాంటి మొండితనం, ఎలాంటి పట్టుదల ఉండాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే వాగ్దానం నిరర్థకమైపోయిద్దా నేను కొన్ని అనుభవాలు కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు కూడా చూపించి మరి మాట్లాడావు. నీకు స్తోత్రం అయ్యా. చాలా సుస్పష్టంగా అనేక విషయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నీ శక్తి తక్కువ కాదు, కానీ నా సందేహమే దాన్ని అడ్డగిస్తుంది. ఉన్న దరిద్రం నా దగ్గరే ఉంది నాయన, సందేహం నా దగ్గరే ఉంది, అనుమానం నా దగ్గరే ఉంది, అవిశ్వాసం నా దగ్గరే ఉంది. నాటి ఇశ్రాయేలీయులు నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళకంటే ఎక్కువగా నేను అనుమానించాను. ప్రభువా నన్ను క్షమించు నాయన. అవిశ్వాసము చేతనే నేను చాలా వరకు పొందుకోలేకపోయాను. సందేహము వలన నేను ఇంకా సందేహము లేకుండా జాగ్రత్త పడతాను ప్రభువా, సరి చేసుకుంటాను. నీ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటాను నాయన. అపోస్తుల్లా తయారవ్వాలి, కానీ యోధాలాగా తయారు కాను ప్రభువా. నీ మాటలు తీసుకుంటాను నాయన. దొంగలాగా కాదు నాయన, దొరలాగా తయారవ్వాలి. నీ ఉపదేశం విని వారు నాయన రాజులను శాసించే ప్రవక్తలు అయ్యారు. అపోస్తలులు రాజులను శాసించే ప్రవక్తలు అయ్యారు ప్రభువా. గడగడలాడించారు ప్రభుత్వాలను కూడా. నా తండ్రి అలాంటి భక్తిపరులుగా నన్ను చేయి నాయన, భక్తిపరులుగా నన్ను చేయి నాయన. కుటుంబంలో అనుభవిస్తున్న శ్రమలు, ఒకవేళ నా మొండితనం, నా పాపం, నా నడమంతరమే కారణమేమో నాయన, నా మిడిమేళమే కారణమేమో నాకు ఈ గతి పట్టడానికి. నాలో ఉన్న విపరీతమైన మూర్ఖత్వం, తిరుగుబాటు ధోరణి నిన్ను గూర్చి, నీ దాసులను గూర్చి తప్పుడుగా ఆలోచించిన ఆలోచనల కారణమేమో, నీ మాటలు తిరస్కరించిన కారణమేమో, నా నడమంత్రమే కారణమేమో, నా పెడత్రమే కారణమేమో. ఈరోజు నేను అనుభవిస్తున్నా ఈ పరిస్థితులకి నా గర్వమే కారణమేమో, నా విర్రవీగినతనమే కారణమేమో. నన్ను క్షమించుము తండ్రి, క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగుతాను. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చేస్తున్నాను ప్రభువా. యాకోబును విరిచి దీవించిన దేవా, నీకు అడ్డముగా ఉన్న అభ్యంతరంగా విరగొట్టు, నాలో విరగొట్టు, యేసునామములో విరగొట్టు తండ్రి, విరగొట్టు తండ్రి, నలగొట్టు తండ్రి. దీనుడుగా నన్ను చేయి. నీ ఆశీర్వాదం అనుభవించిన వాడిగా నేను ఉండాలి, అనుభవించిన దానిగా నేను ఉండాలి. అనేకులకు దీవెనకరంగా నేను నన్ను విరువయ్యా ఆశీర్వదించి విరువయ్యా, అనేకులకు ఆహారంగా చేయయ్యా. యేసయ్యా బలపరచయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చయ్యా. ప్రార్థన చేస్తున్నా, కృప చూపయ్యా. కృతజ్ఞతలు చెల్లించి ఎక్కడ తిరుగుబాటు చేశానో, ఎక్కడ బాధ పెట్టానో నన్ను మన్నించి నా పాపమును క్షమించి నా ఎడల కార్యములు జరిగించావని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లించు. స్తుతి మహిమ నీకే ఆరోపిస్తు. ఈ విషయాలన్నీ దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరచి మా హృదయములో ఈ మాటలు దాచుకొని వాటి చొప్పున నడుచుకునే కృప మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎక్కడికి వచ్చారో నిన్న విషయాలు సరి చేసుకొని దిద్దుకుంటుండగా నీ బిడ్డల్ని ముట్టి బాగు చేసి వారి ఎడల కార్యాలు జరిగించు. సాతాను కుట్రలో కుతంత్రాలు అయిపరచు. తెలిసి తెలియని మా తప్పులను మన్నించు దేవా. తప్పనిసరి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఇలా చెడగొడుతున్నారు, బలహీనంలా గుండి కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. దేవుని మందిరం అన్న భయం కూడా లేకుండా ఇలా వాళ్ళు విర్రవీగుతున్నారనే విషయాలు నేను చూపించాను. అది తప్పైతే నన్ను క్షమించు. అది కూడా పూర్తిగా చూపలేదు నాయన, ముఖాలు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళని ఇతరులు ద్వేషించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇతరులు అసహించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ముఖాలు మరుగు చేశాను ప్రభా. నాయన మన్నించు. ఆ కొంచెం చూపినందుకే నా హృదయం ఎంతో బాధపడింది నాయన. అయ్యా నాకు ఇష్టం లేదు ప్రభా, ఆ పరిస్థితి ఇంకెన్నడూ రానియొద్దు ప్రభా, రానియొద్దు. నా హృదయం ఎంతో గాయపడింది ప్రభా. ఆ కొంచెం చూపినందుకే నాకు ఇష్టం లేదు తండ్రి. నా బిడ్డలు ఎవరు అట్టివారు కావద్దు నాయన. అలాంటి బలహీనుంటే వాళ్ళని తొలగించు ప్రభువా, నా ప్రభా. లేదా మార్చు నాయన. కానీ నీ భక్తిలో, ఆత్మీయతలో, నీతి ప్రవర్తనలో, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో ఆనందించే యోధులుగా నీ బిడ్డలందరూ ఉండాలి. నేనుండాలి, మేముండాలి. కనికరించి మన యేసు నామములో వేడుచున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న విషయాలు ఆలోచించి సరిచూసుకోండి. ఏవైనా లోపాలు దేవుడు నీతో మాట్లాడితే దిద్దుకో. అక్రమాలు వదిలే, తప్పుడు నడతలు వదిలే, దురాశ వదిలే, ధనాపేక్ష వదిలే, పనికిమాల బుద్ధి మానే, సరిచూసుకో. ఎందు నిమిత్తం నువ్వు గుల్లైపోతున్నావు, ఎందు నిమిత్తం నువ్వు దెబ్బతింటున్నావు, ఎక్కడ సఫర్ అవుతున్నావు, దానికి ఏ కారణాన్ని బట్టి తగులుతుందో దెబ్బ చూడు, పరిశీలించుకో, మారు మనసు పొందు, దిద్దుకో. అడుగు, దేవుడిని విరగొట్టాయి నన్ను సరిచేయమని అడుగు. నా తండ్రి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పినట్టుగా నువ్వు దేవుని ముందు కూర్చో. కృప మనందరికీ తోడే ఉండను గాక. మ్యాన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. దైవాశీస్సులు. ప్రభు చిత్తమైతే మరో సందర్భంలో కలుసుకుందాం. శుభాలు. సెలవు.